శాంతి భద్రతల సమస్య కాదు, సాంఘిక ఆర్థిక రాజకీయ సమస్య. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి, ఒక జాతిని వేరొక జాతి దోచుకునే దోపిడీ వ్యవస్థ ఉన్నంత కాలం మాట మార్చి ప్రజల మధ్య చిచ్చు పెట్టిన నాయకులు మారాలి. ఈరోజు వచ్చారు, మా సమస్యలన్నీ వింటారు, రేపటి నుంచి మామూలే. అయినా మా పిల్లలకి ఆస్తులు ఇస్తామో లేదో తెలియదు, కానీ మా ఊరు సమస్యలు మాత్రం ఇచ్చేటట్టే ఉన్నాం. యువత ఎంత మంది డబ్బులు కోల్పోతున్నారో తెలుస్తుందా? మీకు అవన్నీ అయినా ఏం పట్టింపు కాదు కదా. మీకు ఎప్పుడు మీ సర్పంచ్ కూర్చుని ఎలా కాపాడుకోవాలన్నదే కదా అసలైన పంచాయతీ. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ దొరికే విలువ కూడా మాకు దొరకదు. అడవి మనుషులం కదా, మోటుగానే ఉంటాం, కానీ మేము కూడా మనుషులమే కదమ్మా. నేతలెందరో వచ్చిన రాత గీతలైతే మారలే. మీరైనా ఏదో సాయం చేస్తారని చూస్తే మీరు కూడా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారంట. ఎంతవరకు న్యాయం అండి ఇది? సర్కారు వాళ్ళు వస్తారు, కంచెలు వేస్తారు, మా భూములను వాళ్ళు తీసుకుపోతారు. పట్టాల మీద పాస్బుక్లనేమో మా పేర్లు ఏళ్ళ తరబడి మేమే దున్నుతున్నాం, మేమే వండిస్తున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చి మా భూములు అంటే మేమేం చేయాలి? ఏంది ఆడిపిట్టి మీద ఒక పాలు మరి అడుస్తా ఉంటారు. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? నాకిప్పుడే తెలియాలి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు వేర్పూర్ బ్లాగ్స్. ఇక్కడ జరగబోతుంది మా గ్రామ సభ. ఇక్కడ ఈ పంచాయతీలో చాలా గొడవలు, రప్పరప్ప, అబ్బబ్బబ్బ, డబ్బులు, ఆశయాలు చాలా ఉన్నాయి. మీ అందరికి చూపిస్తాను. ఈ రోజు మనం వేల్పూర్ గ్రామంలో ఉన్నాము. ఈ వేల్పూర్ గ్రామ ప్రత్యేకత ఏంటంటే గత 20 సంవత్సరాలుగా ఈ గ్రామం అనేది చైల్డ్ లేబర్ రహిత గ్రామంగా ఉంది. అయితే ఇంగ్లీష్లో ఒక ప్రావర్బ్ ఉంది, అది చెప్పాల్సింది ఏంటంటే ఏ మోడల్ విలేజ్ ఈజ్ నాట్ ఏ విలేజ్ వేర్ దేర్ ఆర్ నో ప్రాబ్లమ్స్, బట్ ఏ విలేజ్ వేర్ దేర్ ఆర్ పీపుల్ who fight with the problems all together అని చెప్పి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనం వేల్పూర్ అని చెప్పొచ్చు. అవును సందీప్, ఈ వేల్పూర్ గ్రామం యొక్క ప్రత్యేకత ఏంటంటే గత 20 సంవత్సరాల నుండి ఇది చైల్డ్ లేబర్ రహిత గ్రామంగా నిలబడుతుంది. అయితే ఈ విలేజ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీస్ మరియు హ్యూమన్ రైట్స్ వంటి జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఈ వేల్పూర్ గ్రామానికి ప్రత్యేకమైన గౌరవాన్ని ఇస్తున్నాయి. ఇది వేల్పూర్ అనేది విలేజ్ కాదు, వేల్పూర్ అంటే విజన్, వేల్పూర్ అంటే గ్రామం కాదు, వేల్పూర్ అంటే గౌరవం. అయితే ఈరోజు విషయం ఏంటంటే ఈ వేల్పూర్ గ్రామ ప్రజలు చైల్డ్ లేబర్ని ఎలాగైతే వాళ్ళ గ్రామంలో 100% నిర్మూలించుకున్నారో అదే విధంగా వాళ్ళ గ్రామంలోని సమస్యలన్నింటినీ 100% నిర్మూలించుకోవడానికి సిద్ధమయ్యారు. అయితే మరొక ప్రముఖ సందర్భంలో ఈ గ్రామం యొక్క సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు మెంబర్లు తదితర అధికారులందరూ కలిసి వచ్చి ఈ గ్రామ ప్రజల సమస్యలు విని వాటికి సమాధానాలు ఇచ్చి, సమాధానాలు లేని ప్రశ్నలకు మాత్రం పరిష్కారాలు వెతకడానికి ఇప్పుడు జరగబోయే పంచాయతీకి రాబోతున్నారు. అయితే మరి ఆ గ్రామ ప్రజల సమస్యలు ఏంటి, అధికారులు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. ఇప్పుడు వస్తున్నారు మా ఊరి సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, పంచాయత్ సెక్రటరీ గారు, అసిస్టెంట్ పంచాయత్ సెక్రటరీ గారు, రూలింగ్ వార్డ్ మెంబర్స్, అపోజిషన్ వార్డ్ మెంబర్స్ అందరూ ఇచ్చేస్తున్నారు. అహో అన్న, బాగున్నా, మీరు బాగున్నారా అన్న? మా ఎక్స్ సర్పంచ్ గారు చాలా మంచివారు, చాలా మంచి వ్యక్తి, చాలా సపోర్ట్ ఇస్తారు. సబ్స్క్రైబ్ చేసుకోండి మన తమ్ముడు ఛానల్ అందరూ. ఈ పంచాయతీకి వచ్చిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఎటువంటి బాల కార్మికులు లేని ఈ ఊరును 100కి 100% అందరి పిల్లల్ని చదివిస్తున్న ఈ ఊరు వెల్పూర్ గ్రామంలోని ఒక సర్పంచ్గా నేను నిల్చోవడం నాకు గర్వకారణం. మన వెల్పూరు ఈ బాల కార్మికుల విషయంలోని ఒక ఆదర్శ గ్రామంగా నిలుస్తుంది. కానీ కేవలం ఈ విషయంలోనే కాకుండా పూర్తిగా అన్ని విషయాల్లోనూ ఒక ఆదర్శ గ్రామంగా నిలబెట్టడమే నా కళ. నాది మాత్రమే కాదు, మా ఊరు అందరి కళ అని కూడా నేను భావిస్తున్నాను. కానీ ఈ కళ నెరవేరాలంటే
మేమందరం కలిసి పనిచేయాల్సిన అవసరం చాలా ఉంది. మహాత్మా గాంధీ గారు ఏమన్నారంటే, మన దేశం యొక్క భవిష్యత్తు మనలాంటి వెల్పూర్ లాంటి చిన్న చిన్న ఊర్లోనే ఉందని అన్నారు. ఈ మాటల్ని నేను చాలా బలంగా నమ్ముతున్నాను. 3 సంవత్సరాలుగా, అంటే నేను సర్పంచ్ అయిన 3 సంవత్సరాలుగా ఇంటికి ప్రతి ఇంటికి నేను డైరెక్ట్ వాటర్ కనెక్షన్ ఇప్పించాను. ఇలా ఇప్పించడంతో మన ఊరు మహిళలకు ఖాళీ సమయం దొరుకుతుంది. ఈ ఖాళీ సమయంలోని వాళ్ళు ఎక్కడికి కూడా మండుటెండ్లో నీళ్ళ కోసం వెళ్ళాల్సిన పని లేదమ్మా. ఇప్పటి నుంచి వాళ్ళు కూడా ఎకనామిక్ యాక్టివిటీస్లో పాల్గొనే అవకాశం మేము ఇచ్చాం. ఇదే కాదు, ఆరోగ్యం మన హక్కు. మన పిహెచ్సిలోని, మన హెల్త్ కేర్ సెంటర్స్లోని మనము మోడర్న్ టెక్నాలజీస్తోనే అప్డేట్ చేస్తాము. అదే కాకుండా ప్రెగ్నెంట్ విమెన్ ఇంకా పెద్దలకు కూడా ఉచిత చికిత్సను అందిస్తాం. ఉచిత చికిత్సతో పాటు ఉచిత మాత్రలు కూడా మేము అందిస్తాం. మన వేల్పూర్ గ్రామం ముందుకు వెళ్ళాలంటే ముందుగా మన పిల్లల్ని చదివించాలి. మన వేల్పూర్ బడిలో మనము డిజిటల్ బోర్డులు, ఇంగ్లీష్ మీడియం పాఠాలు, మంచి టీచర్లు, ఇంకా శుభ్రమైన టాయిలెట్లను కూడా కలిగించడం జరుగుతుంది. మన వేల్పూర్ స్కూల్ మన దేశం మొత్తానికి ఒక మోడల్ స్కూల్గా మార్చుతాం. మన వేల్పూర్లో స్కూల్ ఫ్యూచర్కి ఒక టూల్గా అవ్వాలి. పిల్లల్ని కేవలం చదివిస్తే సరిపోదండి, వాళ్ళు పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళకి ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా నాదే. ఇంకా చాలా చెప్తాను, వింటా ఉండండి. కేవలం భవిష్యత్తు పిల్లల గురించే నేను ఆలోచించడం లేదు, ప్రస్తుత యువతకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం కూడా నా లక్ష్యం. దీనికోసం నేను రాత్రనగా పగలనగా పని చేస్తూనే ఉన్నానండి. ఈ పని చేస్తున్న పోరాటంలోని నాకు వచ్చిన ఫలితమే స్ఫూర్తి స్కీమ్. ఈ స్కీమ్ అమలు చేసిన తర్వాత వేల్పూర్ గ్రామం మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కూడా ఒక ఇండస్ట్రియల్ హబ్గా మారుతుంది. ఇలా వన్స్ ఈ ఇండస్ట్రియల్ హబ్ వేల్పూర్లోకి వచ్చిన తర్వాత కేవలం వేల్పూర్ గ్రామంకే కాదండి, మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ కూడా ఉద్యోగం మన వేల్పూర్ గ్రామమే ఇస్తుంది. ఇవన్నీ జరగాలంటే రోడ్ కనెక్టివిటీ ఇంప్రూవ్మెంట్ అవసరం చాలా ఉంది. అది నాకు అర్థమైంది. నేను వచ్చిన 3 సంవత్సరాల ముందు, అంటే నేను సర్పంచ్ అవ్వక ముందు, మన ఊరికి ఇంకా మెయిన్ రోడ్కి ఎటువంటి కనెక్షన్ కూడా లేదండి. ఈ 3 సంవత్సరాల్లో మెయిన్ రోడ్ నుంచి డైరెక్ట్ గా మన ఊరికి రోడ్ వేయించానండి. ఆ అవసరాన్ని నాకు తెలిసింది, నేను గ్రహించాను, నేను పనిచేశాను కాబట్టి ఈ రోజు మన ఊరికి డైరెక్ట్ కనెక్షన్ రోడ్ వచ్చిందండి. ఇదే కాకుండా ఊర్లో ఉన్న రోడ్లు కూడా మేము ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాం. ఒక సర్పంచ్ గా మీ అందరి చేయి పట్టుకొని పనిచేయడానికి నేను రెడీగా ఉన్నాను, కానీ మీ సహాయం కూడా నాకు చాలా ముఖ్యం. జై హింద్, జై వేల్పూర్. సభలో ఉన్న గ్రామ పెద్దలకు, సర్పంచ్ గారికి మరియు గ్రామ పంచాయతీ సభ్యులకు అందరికీ నా నమస్కారం. ఇలాంటి సమావేశాలు మన గ్రామ అభివృద్ధికి ఎంతో ముఖ్యమైనవి. మన గ్రామ అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, బోర్లు, కాలువలు మాత్రమే కాదు. గ్రామంలో ఉన్న మహిళల ప్రాధాన్యత పెరగాలి, మహిళలు చదవాలి, స్వయం ఉపాధి సాధించాలి, వాళ్ళ కాళ్ళపై వాళ్ళు నిలబడాలి, అందరికీ ఆదర్శంగా నిలవాలి. ఈరోజు ముఖ్యంగా నేను మహిళల సమస్యల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. మొట్టమొదటిగా విద్య. ఈ మధ్య ఆడపిల్లలు చదువులు మానేస్తున్నారు. స్కూల్ దూరంగా ఉండడం వల్ల లేదా ఇతర కారణాల వల్ల కావచ్చు, కానీ ప్రతి ఆడపిల్ల జీవితంలో విద్య అనేది చాలా ముఖ్యమైన అంశం. పిల్లల్ని చదివించండి, పెళ్లికి పెట్టే డబ్బుని చదువుకు పెట్టండి, ప్రభుత్వ పాఠశాలకు పంపించండి. స్కూల్ బస్ గురించి మాట్లాడాము, ఇంకా కొన్ని రోజుల్లో శాంక్షన్ అవుతాయి. మన ఊరి ఆడవాళ్ళు ఎక్కువ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఇప్పటికి కూడా నాటు వైద్యం మీద ఆధారపడి ప్రాణాలపైకి తెచ్చుకుంటున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యులు లేరని సమాచారం అందింది. ఇక నుంచి ఇలాంటి సమస్యలు రావని హామీ ఇస్తున్నాను. ఉచిత ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేస్తాము. చాలా మంది ఆడవారు ఇంటికే పరిమితం అయిపోతున్నారు. మన ప్రభుత్వం స్వయం ఉపాధి కోసం డ్వాక్రా సంఘాల ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు అందిస్తుంది మరియు ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పిస్తుంది. అందరూ వినియోగించుకోండి. పిఎం ఆవాస్ యోజన పథకం ద్వారా ఇల్లు లేని వారికి ఇల్లు పట్టాలు ఇప్పించడానికి కృషి చేస్తాము. మన ఊరి ఆడవారు బయట వాళ్ళ ద్వారా ఎటువంటి ఇబ్బంది కలిగినా మీరు భయపడకండి. మీకు మహిళా సంఘాలు మరియు పోలీసుల సహాయం అందుబాటులో ఉంటుంది. మహిళలతో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేస్తాము. వారు చెప్పే సమస్యలను బట్టి తక్షణ పరిష్కారం చూసేలా చూస్తాము. మన గ్రామ అభివృద్ధి మన చేతుల్లోనే ఉంది. మనమందరం కలిసికట్టుగా పనిచేయాలి.
మన గ్రామాన్ని మంచి స్థాయికి తీసుకెళ్దాం. ధన్యవాదాలు. చెప్పిందిలా చేసిందిలా పొద్దునకులు హామీలు మాత్రం ఇస్తాను రయ్యా మీరు సర్పంచ్ గారు. పథకాలు పేపర్లో మాత్రమే ఉంటాయి. సభా సంస్కారాన్ని పాటించండి. సభా సంస్కారాన్ని పాటించండి. అందరికీ నమస్కారం. మన గ్రామం వేల్పూర్ అంటే కేవలం పేరు కాదు, మన గ్రామం బాల కార్మిక రహిత గ్రామంగా గత 20 సంవత్సరాలుగా చాలా కృషి చేసి అంతర్జాతీయ గుర్తింపు పొందింది. అంతర్జాతీయ సంస్థలు గత 20 సంవత్సరాలుగా మనల్ని గుర్తిస్తున్నాయి. ఇది మనకు గర్వకారణం. తర్వాత ముందుగా వచ్చిన అందరికీ స్వాగతం. వచ్చిన వారందరూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం చేశారు కదా, ఒకసారి చెక్ చేసుకొని చేయండి. ముందుగా నన్ను మన వార్డు మెంబర్లను పరిచయం చేసే అవకాశాన్ని ఇవ్వండి. వీరు అపోజిషన్ పార్టీ వార్డు మెంబర్స్. ఈవిడ శ్రీమతి సంజన గారు, శ్రీ కిరణ్ గారు, శ్రీ గణేష్ గారు. వీరు రూలింగ్ పార్టీ వార్డ్ మెంబర్స్. శ్రీమతి షాహిదా గారు, శ్రీ భార్గవ్ గారు, శ్రీ గౌతమ్ గారు. ముందుగా మన గ్రామానికి వివిధ స్కీమ్లు, స్టేట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్ మరియు మన గ్రామ పంచాయతీ ఆదాయం, ఇందులోనే ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన నిధులు అన్నీ కలిపి 50 లక్షల వరకు వచ్చాయన్నమాట. వీటిని వివిధ వాటికి ఎలా విభజన చేశామనేది క్లుప్తంగా చెప్తాం. ముందు వెళ్ళే కొద్దీ మన తర్వాత వివరంగా మనం కొద్దిసేపటి తర్వాత చర్చిద్దాం. ముందుగా మహిళల సమస్యలు మన ప్రధాని, వాళ్ళకు ప్రాధాన్యం ఇస్తూ వాళ్ళకు 20 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది, అనగా 40%. తర్వాత గిరిజనుడు, వీరికి 10 లక్షలు, అనగా 20%. తర్వాత నిరుద్యోగ యువత, వీరికి 20%, అనగా 10 లక్షలు. తర్వాత రైతులకు కూడా 10 లక్షలు, అనగా 20%. మనము పంచాయతీ రిజిస్టర్లో రాసుకున్న నిన్న మొన్నటి పరిష్కారం కాని సమస్యలను కూడా ఇవాళ చర్చిద్దాం. కొత్త సమస్యలు ఉన్నా ఎవరు భయపడకుండా వచ్చి విన్నవించుకోండి. మన గ్రామం కేవలం బాల కార్మిక రహిత గ్రామంగానే గుర్తింపు తెచ్చుకోవడం కాకుండా అక్కడ ఆగిపోకుండా వివిధ రంగాల్లో, అన్ని రంగాల్లో కేవలం 2 తెలుగు రాష్ట్రాలకే కాక భారతదేశం మొత్తానికి ఆదర్శంగా నిలిచేలా చేయాలి. మనం అందరం కలిసి కృషి చేస్తేనే జరుగుతుంది. మీ సహకారాన్ని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చూస్తాం, అది చూస్తాం, మీరు చేస్తారో లేదు చూస్తాం. అదే చూద్దాం ఎంతవరకు వేస్తారో. సెక్రటరీ గారు, తప్పుల లెక్కలతో ప్రజల్ని మోసం చేయకండి అయ్యా. ప్రజలకు తెలుసు తప్పులే ఒప్పున అన్ని తెలుసు అండి. అలలేదు చూడలేదు, కొట్టు పేరు సోమలింగం అన్నట్టు సర్పంచ్ గారు మాటలేమో గొడవలు దాటుతున్నాయి. ఆ వీధికి పోతేనేమో రోడ్డు ఉండదు, ఈ వీధికి కూడా డ్రైనేజీ ఉండదు. పరిపాలన ఎక్కడండి మీ పరిపాలన? అంతే అన్న, దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్టు ఆ సర్పంచ్ ఆ సెక్రటరీ కలిపి మొత్తం లాగేస్తాను. మీరు ఎక్కడ చేయనారు మీరు? ఎక్కడ చేయనారు చెప్పండి మీరు ఫస్ట్. కాదయ్యా, 5 ఏళ్ళ మంది చేసాం కదా మేము. సరే ఆగండి మీరు. ముందుగా సభకు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. అలాగే మనం పంచాయతీలో తీర్మానాలు ఏమైతే చేస్తామో వాటన్నిటి గురించి నేను పంచాయతీ రికార్డులో నమోదు చేస్తాను. ముందుగా మహిళా సమస్యలకు ప్రాధాన్యం ఇస్తాం. అలాగే ప్రతి బాధితుడి సమస్యను నేను నమోదు చేస్తాను. సమస్య ఎంత చిన్నదైనా మాటలకే పరిమితం కాకుండా రికార్డుగా మారాలి. మీరు చెప్పే ప్రతి సమస్య పక్కోడికి చిన్నతనం కావచ్చు, అది మీకు కాదు. అదే అన్న, 3 సంవత్సరాల నుంచి రికార్డులో మీరు రాస్తానే ఉంటారు కానీ సమస్యలు పరిష్కరించినారా? పరిష్కరించారా మీరు? అన్న ఆఫీసర్ గారు కదా ఆయన, ఆ మాత్రం మర్యాద ఇవ్వాలని తెలియదా మీకు? సరే చెప్పండి. రాస్తానే ఉన్నానండి అన్నా. ఒక్క నిమిషం చెప్పండి సార్, మీరు చెప్పండి. సమస్యలేమి చిన్న పరిష్కారాలు కాదు కదా, టైం పట్టేది. అలాగే మీరు గుంపులుగా అరుచుకుంటూ కేకలు పెడుతూ ఉంటే ఏ సమస్య నేను రిజిస్టర్ చేయలేను. కాబట్టి ఒక్కొక్కరిగా మీ సమస్యల గురించి మాట్లాడండి. అలా అయితేనే ప్రతి ఒక్కరి సమస్య నేను తీర్చగలగడానికి ట్రై చేస్తాం. మేమందరం కలిసి మీకు మేము ఉన్నాం. అలాగే మేము రికార్డ్ చేసే ప్రతి ఒక్కటి కూడా పై అధికారులకు పంపించాలి. వాళ్ళు ప్రతి రికార్డు చెక్ చేస్తారు. వాళ్ళు చెక్ చేసిన దాన్ని బట్టి మన ప్రజలకి ఇది సెట్ అవుతా లేదా అనేది చూసి దాన్ని బట్టి ఫర్దర్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు. అలానే ప్రూఫ్ లేనిదే ఈ కాలంలో ఏది పని జరిగేలా లేదు. కాబట్టి క్రమశిక్షణ పాటించండి. మన గ్రామం చైల్డ్ లేబర్ లేని సమస్య పరిష్కరించద్దు, తీరుద్దాం. ఆగండి అన్నా, ఆగండి. దాంతో పాటుగా మన గ్రామం చైల్డ్ లేబర్ లేని ఊరుగా గుర్తింపు పొందింది. అలానే మహిళల సమస్యల్లోనూ, యువతకు ఉపాధి కల్పించడంలోనూ, గిరిజనుల హక్కుల్లోనూ
ఉపాధి అంట. ఉపాధి కల్పిస్తున్నాం కదా. ఉపాధి అంటే ఎంప్లాయ్మెంట్. ఉమెన్ కంప్లైంట్ ఇచ్చిన ప్రతి ఒక్కరి పేరు రిజిస్టర్లో నమోదు చేస్తాం. ఇక్కడ మోసానికి తావులేదు, అన్నిటికీ రికార్డులు ఉంటాయి. సరే అయ్యా, మీ మీద నమ్మకం ఇస్తాను. ఇప్పుడు వస్తున్నారు మా ఊరి జమీందారు గారు. మా ఊరికి శక్తి. ఏంటి మీ సౌండ్ మా ఇంటి దగ్గర వినిపిస్తున్నాయి? ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏం జరుగుతుంది ఇక్కడ? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? కూర్చుంటారే కానీ ఏం చెప్తున్నా? వచ్చాడయ్యా పెద్ద మనిషి పానకంలో పుడకలాగా. నువ్వు తెచ్చే కూర్చుంటే మేము మాట్లాడతాం అయ్యా. కాదయ్యా, నువ్వు ఆగక్క, నువ్వు ఆగక్క. ఊళ్ళో జరిగే అన్ని సమస్యలకి ఆయనే కారణము. సమస్యలన్నిటికీ మీరే కారణమా? వచ్చి అన్నీ కూర్చుంటారు, మళ్ళీ వాళ్ళు వచ్చారు, వాళ్ళే భయపడతారు. ఏంటి మీరు? అయ్యా ఆగండి 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 ఆగండి. జమీందార్ గారు ఆగండి. వచ్చేస్తాడక్క, ఆయన వచ్చేస్తాడు. అమ్మా 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 ఆగండి ఆగండి ఆగండి. మీ సమస్యలు పరిష్కరించడానికి నేనున్నాను. ఒక సర్పంచ్గా నేను మీకు నిలబడతాను. మీరు అక్కడ కూర్చోండి అమ్మా. అమ్మాయి కొంచెం రెస్పెక్ట్ అయ్యా. కూర్చోండి అమ్మా కూర్చోండి. కాదయ్యా జమీందారు, నీ ముందే ఎలా అయ్యా కూర్చోండి అయ్యా కూర్చోండి. వాళ్ళ కష్టాలు వాళ్ళు చెప్పడానికి వచ్చారు కదా, చెప్పనివ్వండి వాళ్ళని. ఏమయ్యా కూర్చోండి అయ్యా కూర్చోండి. గౌతము కూర్చోండి అయ్యా కూర్చోండి కూర్చోండి. ప్రజల సమస్యలు అంటే చేద్దాం చూద్దాం. ఎక్కడ వేసినా మీరు అయ్యా ఆగుతారా పంచాయతీ పెట్టింది ఎందుకు? అయ్యా నువ్వు వచ్చి కూర్చో. అయ్యా నువ్వు వచ్చి కూర్చో. నేను అంత మాట్లాడలేదు ఇక్కడ. కూర్చో అర్థం కూర్చోమంటే ఏమమ్మా చెప్పండి ప్రాబ్లం ఏంటో. నమస్కారం సర్పంచ్ గారు. ఈరోజు మన ఉప సర్పంచ్ గారు చెప్పిన మాటలు అన్నాక మా ఆడవాళ్ళకి న్యాయం జరిగిద్దని ఆశిస్తూ మేము మా ప్రగతి డ్వాక్రా నుంచి సభ్యులుగా మా ఆడవాళ్ళకి మన ఊర్లో జరుగుతున్న మోసాల గురించి అలాగే వాళ్ళు పడుతున్న ఇబ్బందుల గురించి మీ అందరి ముందుకు తెద్దామని మేము ఇలా వచ్చాం. మొదటిగా మా డ్వాక్రా సభ్యురాలైన కుమారి గురించి. ఇది 2 ఏళ్ల క్రితం జరిగిన సంఘటన అండి. ఈ పెద్ద మనిషి చాలా దగ్గర చుట్టమైన రాజలక్ష్మి, నువ్వు నాకు 1 లక్ష రూపాయలు ఇవ్వమ్మా, నీకు పక్కా ఇల్లు ఇస్తాను అని చెప్పి కుమారికి చెప్పిందట. సరే కదా అని చెప్పి కుమారి పక్కా ఇళ్ళ మీద ఆశతో ఆవిడికి చెప్పిన మాటలు నమ్మేసి దాని దగ్గర ఉన్న నగలన్నీ అమ్మేసుకుని రాజలక్ష్మికి 1 లక్ష రూపాయల వరకు ఇచ్చిందట. ఆ తర్వాత చూసుకుంటే ఏంటి, ఆ రాజలక్ష్మి నెల తర్వాత వెళ్ళి కుమారి వెళ్ళి నా ఇల్లేదమ్మా అని అడిగిందట. అడిగితే రాజలక్ష్మి ఏంటి నాకు ఒకటి లేదు కానీ నీకొకట, అయినా నువ్వు నాకు డబ్బులు ఎప్పుడు ఇచ్చావు అన్నదటండి. ఇంకా తిన్న కుమారి ఏం చేయాలో తెలియక గమ్మున పోలీస్ స్టేషన్కి వెళ్తే అక్కడ కానిస్టేబుల్ సారు ఇదంతా కాదమ్మా, నువ్వు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉండిపోవాలి, కాబట్టి నేను వచ్చి నీ సమస్య పరిష్కరిస్తాను, నీకు న్యాయం జరిగేలా చూస్తాను, కానీ కొంచెం ఖర్చు అవుద్దమ్మా అన్నాడట. ఇంకేముందండి, సరేలే పెద్ద న్యాయం జరిగిద్ది అంటున్నాడు అని చెప్పి ఉన్న డబ్బులు కాస్త కానిస్టేబుల్కి తగలేసింది. సరే కదా అని మరుసటి రోజు కానిస్టేబుల్ సార్ ఇంటికి వస్తాడు అనుకుంటే ఈ పెద్ద మనిషి రౌడీలు పంపాడటండి. ఆ రౌడీలు ఇంటికి వచ్చి ఇల్లంతా చిందరవందర చేసేసి కుమారికి నువ్వు కోర్టులు పోలీస్ స్టేషన్లు అని తిరిగితే నీకు నీ కొడుకు ఉండడు అని వార్నింగ్లు ఇచ్చి వెళ్ళిపోయారట. ఇంక కుమారి ఏం చేస్తుందండి, మీ పెద్ద మనుషులే ఓటు అడగడానికి వచ్చిన మీ పెద్ద మనుషులే దాన్ని మోసపోయేలా చేసింది. ఆనాడు ఎలక్షన్స్ అప్పుడు
ఓటు మీ భరోసా పక్క ఇల్లు నా భరోసా అని చెప్పి వార్డులంతా కలిపి పోస్టర్లు వేశారు కదా. ఏరండి అడగమ్మా, అడుగు అడుగు. నువ్వు ఆగవా, నేను మాట్లాడుతున్నా కదా. సరే అమ్మా. కాదమ్మా, మీరు- నువ్వు ఆగమ్మా, నువ్వు సరే, ఆగు, సరే. నేను మాట్లాడతాను. సరేలే అయితే వచ్చారండి. సముద్రం దాటాక ఓడిమల్లే, తీరం దాటాక బోడిమల్లే అన్నాడట. అలాగా పక్క ఇల్లు ఏంటండి, అంటించిన పోస్టర్లు కూడా మరుసటి నాటి నుంచి కనబడలేదు. అయినా మీ పెద్దోళ్ళకి ఈ ఇల్లు అంటే చిన్న విషయం అండి. ఎందుకంటే అది మీకు ఇంకొక ఆస్తి మాత్రమే. కానీ మా అలాంటి వాళ్ళకి భరోసా అండి. ఇది మా ఆడవాళ్ళ తరపున మాట్లాడలేదండి, ఇక్కడ ఉన్న అందరి తరపున. మీరు ఈ అందరినీ అడిగితే వాళ్ళకి ఇల్లు ఎంత ముఖ్యమో మీ అందరికి అర్థమవుతుంది. కాబట్టి సర్పంచ్ గారు ఈరోజు మా కుమారికి న్యాయం జరగాలి. అలాగే ఆ వచ్చిన ఫండ్లు ఏవో మా పక్క ఇల్లు కట్టించి మాకు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమస్కారం. మీ బాధలు నాకు అర్థమయ్యాయమ్మా. ఏమండి సర్పంచ్ గారు, ప్రభుత్వం నుంచి వచ్చే పక్కా రైతులు నిజంగా లబ్ధిదారులకు చెందుతున్నాయా లేదా మీ ఖాతాలోకి వెళ్తున్నాయా? లేదు, మీ ఖాతాలోకి వెళ్తున్నాయి కదా ఏంటి? చూస్తాం నీవయ్యా. అదే అందుకే చెప్తున్నాం, మేము కూడా మీ ఖాతాలోకి వెళ్తున్నాయని. వచ్చిందమ్మా మొహాన్ని పేరు వేసుకొని ఆగు. ఏంది ఆడిపిడి మీద ఒక పాలు మరి అడుగుతా ఉంటారు. అవన్నీ కాదయ్యా, ఈ 3 ఏళ్ళు మీరు ఏం చేయాలో చెప్పడం. అయ్యా, మీరు సమస్యలు పరిష్కరించడానికి వచ్చారా, కొత్త సమస్యలు తయారు చేయడానికి వచ్చారా? చెప్తున్నానయ్యా, మీరు ఉండండి 2 నిమిషాలు. గమ్ములు ఉండండి అమ్మా, 2 నిమిషాలు ఉండండి అయ్యా. మీరు అమ్మా, మీ బాధ నాకు అర్థమైంది. ఏమైందో ఎస్ఐ గారిని పిలిచి కనుక్కుంటాం. ఏమయ్యా, ఎస్ఐ గారికి కాల్ చేసి పిలిపించండి. ఇది ఏదో ముందే మీరు పరిష్కరించింది ఆ సమస్య వచ్చేది కాదు కదా. ఇప్పుడు పరిష్కరిస్తే ఎందుకయ్యా ఏడుస్తున్నావు? వచ్చేటప్పుడు నోటి మీద పిచ్చుకోకరినట్టుందా? ఆ పిచ్చుకొక్కలు మీరు పెంచినట్టు చిన్నప్పటి నుంచి నమస్కారం అమ్మా. ఏమండి, ఆవిడ గారికి ఇల్లు అని పేరుతోని డబ్బులు తీసుకొని మోసం చేశారని చెప్పి మీ దగ్గరకు వస్తే మీరైనా ఏదో సాయం చేస్తారని చూస్తే మీరు కూడా మళ్ళీ ఎక్స్ట్రా డబ్బులు అడుగుతున్నారంట. ఎంతవరకు న్యాయం అండి ఇది? సరే అండి, ఆ రిపోర్ట్స్ వచ్చేదాకా మీరు కూర్చోండి ఎస్ఐ గారు. దేవిక గారు, మీ సమస్యని కంప్లైంట్ రిజిస్టర్లో నోట్ చేయడం జరిగిందండి. మీరు ఇంకా కొన్ని డీటెయిల్స్ ఇవ్వాలి. ఒకసారి సాయి దగ్గరకు వచ్చి డీటెయిల్స్ ఇవ్వండి, పంచాయత్ సెక్రటరీ అసిస్టెంట్ దగ్గరికి. మీకు జరిగింది అయితే చాలా బాధాకరం అండి, అలా జరుగుండకూడదు. మీ బాధను అర్థం చేసుకోగలను. కుమారి గారికి ఆ మాటలు మాత్రం తక్కువ లేదండి, మీకు చెప్తానే ఉంటారు. మీకు మళ్ళీ చెప్తున్నాను, గుర్తుంచుకోండి. బాధితులతో మాట్లాడుతున్నప్పుడు, సమస్య పరిష్కారం జరుగుతున్నప్పుడు మధ్యలో మాట్లాడకండి, తర్వాత మాట్లాడుకోండి. సరే సార్. కానిస్టేబుల్ నెగ్లిజెన్స్ గురించి చెప్పారు కదా, డబ్బులు అడిగారని, తర్వాత ఇంటికి గుండాలను పంపించారని. దీని గురించి ఒకసారి వచ్చి కంప్లైంట్ ఇవ్వండి. దీన్ని ఎస్ఐ దృష్టికి తీసుకెళ్తాం, ఎస్ఐ పై అధికారి దృష్టికి తీసుకెళ్తాం. మీకు మీ పంచాయత్ సెక్రటరీ నేను ఉన్నాను కదండి, మీకు నేను వాగ్దానం చేస్తున్నాను, పరిహారం జరిగేలా నేను చేస్తాను. తర్వాత ఇలాంటివి జరగకుండా విలేజ్ విజిలెన్స్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నాం. ఇలా మీ ఒక్కరికి జరిగిన తర్వాత మేము అప్రమత్తమై గ్రామం మొత్తంలో ఎవరికి ఏ నష్టం జరగకుండా మెయింటైన్ చేస్తున్నాం. ఇలా ఇంకెవరికి జరగకుండా మేము చూసుకుంటాం. ఇలాంటివి జరిగితే మా పంచాయతీలో మేము చూస్తూ ఊరుకోం. కాదయ్యా, ప్రతిసారి రాస్తాం అంటారు. ఏ రోజున పరిష్కరించినారా? ఒక్కసాగక కాదన్నా, మీకు ఇక్కడ సమస్య పరిష్కరించుకు వచ్చినాము. ఈ పెద్ద మనిషికి ఏం పని? ఒకటేమో మాట్లాడుతుంటే మా పైన చెప్తుంటే నా పంచాయతీ చెప్తాను. నువ్వు పొద్దున చేసేదిలా పెట్టేదిలా. వీళ్ళ దగ్గర పదవి లేదు, చేతిలో డబ్బులు లేవు, బుర్రలో గుజ్జు లేదు, ఏం మాట్లాడుతారో తెలియట్లేదు. వాళ్ళు ప్రతిపక్షం, సమస్యకి పరిష్కారం చెప్పాలా, మనం తప్పులు వాళ్ళు వెతికి చూపించాలా. అంతేగాని అపహాసం చేస్తే ఎట్లా కుదురుద్ది? అవునండి, 2 నిమిషాలు అర్థం చేసుకొని పరిష్కారాలు ఏముంటే చెప్పండి. కానీ ఇప్పుడు మీరు సభాముఖంగా మర్యాద పాటించారు. గుజ్జు లేదు, మజ్జు లేదు అంటే మేమంతా లేదని లేననే చెప్తారు, ఉందని ఎట్లా చెప్తాం? అదేనండి, ప్రతిసారి ప్రజల సమస్యలతో వస్తే చెప్తున్నాం కదా. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే చెప్పండి. అందరికీ నమస్కారం అండి.
ఎలక్షన్ కి ముందు ఈ సర్పంచ్ గారు ఇంటింటికి గ్యాస్ బండ్ ఇస్తానని ఓ ప్రమాణాలు చేస్తారండి. ఈయన గారి మాటలు గాల్లో మాటల్లాగా నీటి మీద రాసిన రాతల్లాగా ఉన్నాయండి. నాకు 6 ఏళ్ళ పాప ఉందండి. నాకు ఇప్పటికీ నేను వంట చేసుకోవాలంటే కట్టెల పొయ్యి మీద చేసుకోవాల్సి వస్తుందండి. ఈ పొగ వల్ల దాని ఆరోగ్యం పాడైపోయిందండి. దగ్గు ఎక్కువైంది కదా అని అంబులెన్స్కి ఫోన్ చేస్తే మీ ఊర్లోకి మేము రామమ్మా, మీ రోడ్లు ఏం బాగోలేవు, మీరే ఊరవతలకి రండమ్మా అంటే దాన్ని భుజాన్ని వేసుకుని ఒక్కదానేనండి 7 కిలోమీటర్లు మండు టెండ్లో నడుచుకుంటూ వెళ్ళిపోయానండి. తీరా హాస్పిటల్ చేరాక ఎండాకాలంలో వర్షంలాగా ఆ డాక్టర్ ఎప్పుడు వస్తాడో తెలీదు, ఎప్పుడు పోతాడో కూడా తెలీదు. గంటలు కూర్చుంటే ఆ భగవంతుడి దర్శనం అన్న దొరుకుతుందేమో కానీ ఈ పిహెచ్సి డాక్టర్ గారి దర్శనం మాత్రం దొరకడం కష్టం అండి. సర్పంచ్ గారు, హాస్పిటల్లో రిపోర్ట్లు ఏమో మీరు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అని చెప్పుకుంటారు, కానీ రియాలిటీలో ఏమో టోటల్ ఎంటీగా ఉంది. ఎవరా హెల్త్ ఆఫీసర్? పిలిపించండి. ఇప్పుడు వస్తున్నారు మా ఊరి హెల్త్ ఆఫీసర్ గారు. మేడం మేడం నాకు చిన్న ప్రాబ్లం ఉంది మేడం. చెప్పండి. నేను నైట్ నిద్రలో లేచి నవ్వుతున్నాను అంటే మన గోళీలో రాశారు. అయితే ఒక పని చేయండి బాబు, తల కిందికి కాలు పైకి పెట్టి నవ్వండి. అదేంటి మేడం అలా అంటారు? మరి అదేం జబ్బయ్యా, పక్కకు పో, నాకు పని ఉంది. పాన్ కార్డు కూడా ఉంది మేడం. ఊరి సమస్యలు ఎలాగో తీర్చారు, కనీసం నా సమస్య నమస్కారం అండి సర్పంచ్ గారు. ఆవిడకి మొన్న సమస్య వచ్చిందనేసి ఆరోగ్యం బాగోక హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు కూడా లేరంట. మాత్రలైనా ఇస్తారంటే మాత్రలు కూడా ఇవ్వడం లేదంట. తల్లి ఏమవుతుంది అక్కడ? అదేమీ లేదు సర్పంచ్ గారు, పిహెచ్సిలోనైతే డాక్టర్స్ అందరూ బాగానే ఉన్నారండి. మా దగ్గర రిజిస్టర్ అటెండెన్స్ కూడా ఉంది. ఆ రిజిస్టర్లు ఏమైనా తెచ్చారా తల్లి? కనీసం వాళ్ళేమొచ్చి లేరంటున్నారు, మీరేమొచ్చి ఉన్నారంటున్నారు. ఏం అర్థం అవడం లేదు. ఆ రిజిస్టర్లు ఏవి? తెప్పిస్తామండి. ఇంకా అలాగే మేము డిస్ట్రిక్ట్ మెడికల్ ఆఫీస్కి కూడా లేఖ రాసాము. ఇంకా మా దగ్గర పిహెచ్సిలో మెడిసిన్ స్టాక్ కూడా చాలా తక్కువగా ఉందని. ఇక్కడ పంచాయతీ అయిపోయేలోపు రిజిస్టర్ కూడా మేము తెప్పిస్తాం. ఇంకా అలాగే ఈ సమస్య చెప్పడానికి మాతో పాటు గిరిజనులు ఇంకా చాలామంది ఫార్మర్స్ కూడా వస్తున్నారు. నాకు తెలిసినంత వరకు వాళ్ళు కూడా దారి మధ్యలో ఉండి ఉంటారు. సర్పంచ్ గారు ఒక నిమిషం. కాదమ్మా, మీరు హాస్పిటల్లో డాక్టర్ ఉందంటారు. మొన్న 12 గంటలకు మా కూతురు కడుపునొప్పి వస్తే పిలుచుకొని వస్తే కదా ఒక్క డాక్టర్ లేడు. అదేమీ లేదయ్యా. మనిషి హాస్పిటల్కే పోయింది, మనిషి హాస్పిటల్కే పోయింది. నేను చెప్పేది కొంచెం వినండి అయ్యా. మా దగ్గర ఉన్న స్టాఫ్ తో ఏమైనా మన ఊరిలో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వచ్చినా, ప్రెగ్నెంట్ లేడీస్ వచ్చినా, ఇవన్నీ మేము మా దగ్గర ఉన్న స్టాఫ్ తో మేము బాగానే డీల్ చేస్తున్నాము. ఇంకా మీకు మేము ఇప్పుడు చెప్పినట్టు కూడా మేము మెడికల్ ఆఫీసర్ కూడా రాసాం కదా. ఇంకా వర్కింగ్ స్టాఫ్ అనేది తక్కువైంది కాబట్టి ఈ ఇష్యూని మేము ఇంకా ముందు రిజాల్వ్ చేస్తాం. మీరేం గొడవలు సరేనండి. సిఎస్సికి మందులు వచ్చాయంటే ఈయననే మింగుతాడు ఆ మందులన్నీ. చూస్తానే ఉన్నాము. మాటలు కానీ చేతలు పని. చెప్పండి. గంటలు పోయాక నిమ్మకు నీరెత్తినట్టు డాక్టర్ గారు చాలా నెమ్మదిగా దర్జాగా వచ్చారండి. మందుల విషయానికి వస్తే పట్నం వెళ్ళండి అమ్మా అని కరాఖండిగా చెప్పారండి. వెళ్ళేలా ఉంటే ఇక్కడ ఎందుకండి పిహెచ్సి, ఇక్కడ ఎందుకండి డాక్టర్? ముసలి నాటకాలు నాయి చేసే సక్రంగా చేస్తే మేము బాగా మాట్లాడే వాళ్ళం. మాట ఇచ్చడం కాదండి, మాట్లాడాలి కదండి ఇప్పటికన్నా. మాటలు చెప్పేశారు, శాఖలు చేయరు. మీరు అదే చేస్తున్నట్టయితే మీరే కదా మళ్ళీ సర్పంచ్ గారు పంట పని చూడవయ్యా అని సెక్రటరీ గారికి చెప్తే, ఇదిగో మీ పని మీదే పై ఆఫీసర్ దగ్గరికి వెళ్తున్నానమ్మా అని చెప్పి పిల్లని వేసుకుని షికారు పడుతున్నాడండి. అన్నా ఇంకెవరన్నా మా బాధను పట్టించుకుని ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకు. సర్పంచ్ గారు ఇప్పటికన్నా మా బాధను అర్థం చేసుకుని మాకు మంచి రోడ్లని, పిహెచ్సి డాక్టర్లని, ఇంకా ఎప్పుడు అందుబాటులో ఉండే డాక్టర్లని ఇంకా ఇస్తారని భావిస్తున్నాను. మీ బాధ మేము అర్థం చేసుకోగలం సుభద్రక్క. మీకు కట్లపై ఇబ్బంది అంటున్నారు కదా. దీపం స్కీమ్ కింద, పిఎం ఉజ్వల స్కీమ్ కింద ఎల్పిజి సిలిండర్ శాంక్షన్ చేస్తున్నాం మేము.
మీ కంప్లైంట్ రిజిస్టర్లో రాసుకోవడం జరిగింది. పై అధికారులకు తీసుకెళ్తాము. మీకు వర్తిస్తుందా లేదా ఒకసారి కనుక్కోవడానికి ఆఫీస్కి వచ్చి కనుక్కొని మీ డీటెయిల్స్ ఒకసారి ఇవ్వండి. తర్వాత రోడ్ల గురించి అన్నారు కదా, ఇది ఆర్మీ డిపార్ట్మెంట్తో మాట్లాడాం. నిజంగానే సమస్యగా ఉంది. వాహనాలు పడ్డాయి కదా రీసెంట్గా, వాటి వల్ల పాడైపోయాయి. మనకు ఈ టెంపరీ రోడ్స్ ప్రీవియస్ గవర్నమెంట్ వాళ్ళు వేసినందువలన అది ఏదో లోపం జరిగింది, గుంతలు తయారయ్యాయి. అలా ముందు జరగకుండా పర్మనెంట్ రోడ్స్ వేయాలని, కాంక్రీట్ రోడ్స్ వేయాలని ఆర్ఎన్బి డిపార్ట్మెంట్తో మాట్లాడాం. ఖచ్చితంగా మంచి రోడ్లు వస్తాయి, కొంచెం సమయం పడుతుంది, సహకరించండి, అర్థం చేసుకోండి. ఈ టెంపరీగా గ్రావెల్ రోడ్స్ అయితే రిపేర్ ఈ వారం లోపల అయిపోతుంది. ఎంఎన్రేగా స్కీమ్ ద్వారా చేయిస్తారు. 3 సంవత్సరాల నుండి ఇదే చెప్తున్నారండి. 3 సంవత్సరాల నుంచి రీసెంట్ రాస్తారు కానీ ఒక్క సంవత్సరం తీరిందా చెప్పండి. మీరే మీ మనస్సాక్షి ఒకసారి అడగండి. అయ్యా రోడ్లు వేసినప్పుడు అది రోడ్డు చెరువు ఎవరికి తెలియదు. మేము వచ్చినాక దాన్ని గ్రావెల్ వేసి రోడ్లు లేపినాం. ఇప్పుడు మళ్ళీ సిమెంట్ రోడ్ వేస్తాం. కంగారు పడుకుని ఆగుతలేదు. నిధులు వచ్చినాయి అనిపిస్తున్నారు, రోడ్లు ఏమో కనిపిస్తలేవు. అదేమైనా బర్గర్ చేసి పెట్టడానికి రోడ్డు టైం పట్టింది. 3 సంవత్సరాలు అయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంటే ఆగలే. వేస్తాము, ఓట్లు వేస్తాము. డాక్టర్ల గురించి, మెడిసిన్ల గురించి మెడికల్ ఆఫీసర్తో మాట్లాడతాం. మీకు ఏ ఇబ్బంది రాకుండా మేము చూసుకుంటాం. మేము మీ సమస్యలన్నీ పరిష్కరిస్తాం. కూర్చోండి. నాకు పని ప్రత్యక్ష దైవం. మాకు చదువు లేదు. ఇప్పుడు వస్తున్నారు. మా ఊరు గిరిజన ప్రజల వల్ల సమస్య చెప్పుకోవడానికి వస్తున్నారు. చెప్పండి, ఏంది సంగతి? ఇటు వచ్చినావు? ఏందయ్యా నీ సమస్యలు? మీరు ఎందుకు భయపడుతున్నారు? ఈ పెద్ద మనుషులందరికీ మీరు అడవిలో నుండి బయటకు వచ్చినంత మాత్రాన మీరు ప్రపంచం నుండి బయటికి రాలేదయ్యా. ధైర్యంగా మీ మనసు విప్పి మాట్లాడండి. మీతో మీడియా ఉందిగా, మీ బాధ మేము దేశానికి వినిపిస్తాం. అయ్యా నమస్కారం హరీష్, చెప్పు. అయ్యా మీకు తెలియదు ఏముందయ్యా, కొండకి దిగువ బాగాన మా కూడెం వాళ్ళు అందరు కలిపి ఒక 5 ఎకరాల భూమి ఉందయ్యా. సరిగ్గా 4 మాసాల కిందట ఇట్నే ఓ రోజు పొద్దుగాలనే మా వాళ్ళు రోజు పోయినట్టే కూలి పనికి చేసుకోవడానికి బయలుదేరినామయ్యా. తీరా అక్కడికి వెళ్ళి చూచే కొంతమంది భూస్వాములు వాళ్ళ మనుషులతోటి మా పొలాల చుట్టూ కంచి నాటుతా కనిపించారయ్యా. మా పొలాల్లోకి పోనీయకుండా మమ్మల్ని ఆపేసి ఇక మీదటి నుంచి మీ భూములు కాదు, ఈ మా పేరు మీద ఉన్నాయని చెప్పి 4 కాగితాలు చూపెట్టారయ్యా. మాకు అయ్యేంటి మాకు తెలియదయ్యా. ఇక మీదటి నుంచి ఇక్కడ మీరు అడుగు పెట్టడానికి వీల్లేదు, పంట పండించుకోవడానికి వీల్లేదంటే మా కంచంలో కూడు పెరిగేసుకున్నట్టు అయిందయ్యా. అది చూసా మేము ఊరుకోలేక ఇదేందయ్యా, మేము మా తాత ముత్తాతల కాలం నుంచి పంటలు పండించుకుంటూ ఈ నెలనే నమ్ముకొని బతుకుతున్నాము, ఇది ఎంత అన్యాయం అయ్యా అని మేము అడిగిన దానికి మమ్మల్ని మనుషుల్లాగా కూడా చూడకుండా పశువుల్లాగా చేసి ఒళ్ళంతా కొల్లబడి చేశారయ్యా. ఎంత మోసం, ఎంత మోసం, ఎంత దౌర్జన్యం. మా ఆడోళ్ళు మీరే అయ్యా, మా ఆడోళ్ళు దీన్ని చూసి తట్టుకోలేక వాళ్ళ కాళ్ళ చేతుల మీద పడి అయ్యా వదిలేయండి అని వాళ్ళని వేడుకున్నా గానీ మమ్మల్ని కొట్టడం ఆపలేదయ్యా. ఈ గొడవలో మా రాములు గడి చెయ్యి ఇరిగిపోయిందయ్యా. ఇది చూసి పోలీసుల దాకా పోదాం అనుకున్నా, ఊర్లోకి వెళ్ళాలయ్యా 10 కిలోమీటర్ల దూరం ఉందయ్యా. పోలీసుల దగ్గరికి వెళ్తా ఉన్నామని చెప్పి మా గూడాలన్నింటినీ తగలబెట్టేస్తారు అని చెప్పి మమ్మల్ని భయపెట్టేశారయ్యా. మేము పోలీసుల దగ్గరికి పోవాలన్నా ధైర్యం చేయలేకపోయామయ్యా. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ తెలుసయ్యా. అయినా కానీ సాక్ష్యం చెప్పడానికి ఎవరు రారయ్యా. మాకు అడవి తల్లే అయ్యా సాక్ష్యం. మా రాములు గడికి ఏమో 3 బిడ్డలయ్యా. 2 సంటి బిడ్డలు, ఒక 5వ తరగతి చదువుకుంటున్న ఆడకూతురు ఉన్నదయ్యా. వాడేమో పనికి పోయి 4 మాసాలు అవుతుంది. వాళ్ళ అమ్మేమో వాళ్ళ ఇంటికాడే ఉంటే పూట గడవడం కష్టం అయ్యా. వాళ్ళ అమ్మ పూట గడవడం కోసం మాతో పాటే రోజు కూలి పనికి వస్తుందయ్యా. దాంతో పెద్ద బిడ్డ ఏమో వాళ్ళ అమ్మ పనికి పోతాను చూసి ఇంట్లో వాళ్ళ తమ్ముడిని, చెల్లిని, వాళ్ళ నాయన చూసుకుంటూ చిన్న బిడ్డ అయ్యా. ఆమె ఇప్పుడు వాళ్ళ ఇంటికి అమ్మలాగా అయిందయ్యా. అది బడిపోవడం కూడా నిలిపేసిందయ్యా. దీంతో దాని సావాస పిల్లగాళ్ళంతా వాళ్ళ నాయనకి ఇట్ అయిందని చెప్పి బాధతో వాళ్ళు కూడా బడిపోవడం మానేశారయ్యా. మా గూడెంలో ఒక్కరికి నొప్పి కలిగినా అందరికీ బాధ కలుగుతుందయ్యా. ఆ పిల్లలకు కూడా వాళ్ళ నాయనకి జరిగిందని వాళ్ళ మనసు కూడా సురుకుమన్నాయ్యా. మేము ఇట్లా పంచాయతీలో మా బాధలు చెప్పుకుందామని ప్రయాణం అయ్యామయ్యా. మా రాములు గడ బిడ్డేమో మమ్మల్ని ఆపి, పెద్దయ్య ఆడిపోతున్నారు పెద్దయ్య అంటే, ఇటుగానమ్మా ఊర్లో పంచాయతీ జరుగుతుందంట, ఆఫీసర్లు ఎవరో వచ్చినారు, మన కష్టాలు చెప్పుకోవచ్చు అంటే, పెద్దయ్య నన్ను కూడా తీసుకోపో పెద్దయ్య,
మా కష్టాలు కూడా మా నాయనకి ఇటు జరిగింది కదా, నేను కూడా మా కష్టం చెప్పుకుంటానని ఆ బిడ్డ మమ్మల్ని వేడుకునింది అయ్యా. కానీ అమ్మ తల్లి పొద్దుపోతా తల్లి, మనం ఇచ్చే తల్లికి ఆలస్యం అవుతుంది, నువ్వు మీ తమ్ముడిని చెల్లిని చూసుకొని ఇంటికాడే ఉండు, మీ నాయనకి ఏం జరిగిందో మేము అక్కడికి వెళ్ళి చెప్తాంలే తల్లి అని చెప్పి దాన్ని అక్కడే తీసుకురాలేదయ్యా. ఇక్కడేమో చూసే మా భూముల్లోకి మేము పోయి పంటలు పండించుకొని ఒకరి కాళ్ళ కింద బతుకున్న మా జీవనం గడుపుతూ ఉంటే వీళ్ళేమో మా పొలాలు లాగేసుకున్నారు. ఇప్పుడేమో ఆ పొలాల్లోకి మేము కూలి పని చేసుకోవాల్సి వచ్చింది. ఆ కూలి పని భూస్వాములు ఎంత ఇస్తే అంత తీసుకోవాలయ్యా, అదేమో ఒక పూటకే సరిపోతుంది. మాకేమో మా పిల్లల్ని చదివించుకోవాలని మాది, కానీ ఆ కూలి పని చేసుకుంటానే మా జీవితాలు అక్కడే తెల్లారిపోతున్నాయి. అయ్యా దయచేసి మీరు ఈరోజే మా సమస్యల్ని పరిష్కరించాలయ్యా, లేదంటే మేము కూలికి పోకపోతే మా ఇల్లు గడచదయ్యా. మేము చుట్టూ తిరుగుతూ ఉంటే మేమంటే ఒకరోజు పొచ్చైనా ఉండగలుగుతామయ్యా, మా పిల్లలు ఉండలేరు కదయ్యా సంటిబిడ్డలు. కాబట్టి దయచేసి మీరు ఈరోజే పరిష్కరించండి, లేదంటే మాకు కూలి పనికి ఏలవుతుందయ్యా, మేము పోవాలి. అయ్యో అలాగేమనొద్దు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నేను పరిష్కరిస్తాను. అందుకే మీరు ఇక్కడికి వచ్చారు, ఆ నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను. ఏమయ్యా ఆ విఆర్ఓని పిలిపించు. ఏమే అన్నా కృష్ణ ఎంత న్యాయం చేస్తారు వీళ్ళందరూ కలిసి. చూసాను చెల్లమ్మా, చూసాను నువ్వు మాట్లాడమాకయ్యా, నువ్వు మాట్లాడమాకు. కాదు సర్పంచ్ ఇందాక మహిళలు వచ్చారు, సమస్య చెప్పుకొని వెళ్ళిపోయినారు. వీళ్ళ దగ్గర కొంచెం తొందరగా చూడండి అయ్యా, మన ఊరి గిరిజనులు అయ్యా వీళ్ళు, కొంచెం చూడండి అయ్యా తొందరగా. నమస్కారం విఆర్ఓ గారు. ఏమండి వాళ్ళ నేల మీద పట్టాలు కూడా వాళ్ళకి దొరకడం లేదంట, ఏమైంది ప్రాబ్లం, ఎందుకు అలా ఇబ్బంది అవుతుంది వాళ్ళకి? సార్ అందులోనే కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సార్, వాటిని మేము చూస్తున్నాము. మీరు పిలిచారని తొందరగా రావడం జరిగింది. మా సర్వేయర్ గారు కూడా తొందరగా వచ్చారు, డాక్యుమెంట్స్ తెప్పిస్తున్నాము. అవి రాగానే నేను మీకు సమాధానం ఇస్తాను సార్. సరే అండి, అవి రాగానే మనం మాట్లాడదాం. ఖచ్చితంగా సార్. ఏమయ్యా హరి, ఇంకేమైనా ఉన్నాయా? నమస్కారం అయ్యా, నా పేరు సోముల నాయకయ్య. నేను మా కొండ ప్రాంతం నుండి మా పిల్లల బడి ఆలన గురించి మీ అందరికీ తెలియజేద్దామని ఇక్కడికి వచ్చిన. మా పిల్లలు మాలాగా పాడి ఆవు మాదిరి కష్టపడొద్దని వాళ్ళకి మన ఊరు ప్రభుత్వ పాఠశాలలో చేర్పించినామయ్యా. కానీ అక్కడ పంతులు మా పిల్లగాళ్ళని సరిగ్గా పట్టించుకోవటం లేదయ్యా, బహుశా గిరిజనులని కావచ్చయ్యా. దీంతోపాటు మా పిల్లలని వారంలో 3 రోజులు మధ్యాహ్నం కాగానే పంపించి వేస్తున్నారయ్యా. ఎందుకా అని చూస్తే వాళ్ళకి సరిగ్గా విద్యతో పాటు భోజనం కూడా పెట్టడం లేదయ్యా. మా పిల్లలు మధ్యాహ్నం కాగానే మా ఇంటి గడప తొక్కుతుంటే మా కంటి నిండా నీళ్ళు నిండిపోతున్నాయ్యా. ఎందుకంటే మా బతుకులు మీకు తెలిసినాయే. ఎందుకంటే మేము రోజు మొత్తం ఎంత కష్టపడ్డా మాకు 3 పూటలు 5,000 నోట్లోకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంటుందయ్యా. అలాంటిది మేము ఒక్క పూట తిని మా పిల్లగాళ్ళకి 3 పూటల భోజనం పెడుతున్నామయ్యా. అది మాకు చాలా కష్టంగా అనిపిస్తుందయ్యా. మీరు దీనికి ఏదో ఒక ఉదాహరణ కల్పిస్తే మాకు చాలా సహాయంగా ఉంటుంది. ధన్యవాదాలు. ఆ హెచ్ఎంని పిలిపియండి. కాదయ్యా, మీ రాజకీయాలు పిల్లలు తినే ఫుడ్ దగ్గర కూడా అలా చేస్తే ఇంకెట్ట వాళ్ళు ఎక్కడికి పోతారు గిరిజనులు? నువ్వు ఉండయ్యా, నేను చూస్తాను కదా. ఇప్పుడు వస్తున్నారు మా హెచ్ఎం గారు, చిన్నప్పుడు నాకు చదువులు చెప్పిన గురువు. చదువుకుంది మీ దగ్గర ఎట్లా మారుతా? నమస్కారం అండి సర్పంచ్ గారు. నమస్కారం హెచ్ఎం గారు. ఏమండి పిల్లలు చదివించుకుందామని బడికి పంపిస్తుంటే అక్కడ పూర్తిగా పాఠాలు చెప్పడం లేదంట, సరిగ్గా వాళ్ళ టీచర్లు రావడం లేదంట, కనీసం భోజనం అయినా పెడతారంటే ఆ భోజనం కూడా పెట్టడం లేదంట. ఏం జరుగుతుందమ్మా? సార్ స్కూల్లోని స్టాఫ్ కొంచెం తక్కువగా ఉన్నారండి. ఈ విషయం పైన ఎంఈఓ గారికి నేను ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. స్టాఫ్ వచ్చినాక ఫుల్ డే స్కూల్స్ కండక్ట్ చేస్తాం. అలాగే మిడ్ డే మీల్ విషయానికి వస్తే ఒక కమిటీని కూడా ఫామ్ చేశామండి. కమిటీలో పేరెంట్స్, వాలంటీర్స్, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు మెంబర్స్గా ఉంటారు. ఈ కమిటీ వల్ల ప్రతి ఒక్క పిల్లాడికి క్వాలిటీ ఇంకా టైమ్లీ మీల్స్ అందిస్తున్నామండి. ఫుడ్ రిజిస్టర్ కూడా మెయింటైన్ చేస్తున్నాం సర్పంచ్ గారు. ఫుడ్ రిజిస్టర్ మెయింటైన్ చేస్తున్నారు అంటున్నారు, క్వాలిటీ మీల్స్ ఇస్తున్నారు అంటున్నారు. వాళ్ళకేమోంచి వాళ్ళ పిల్లలకు ఫుడ్డే లేదంటున్నారు. ఏందమ్మా ఇది? ఒక రిజిస్టర్ అంటే ఏమైనా తెచ్చారా మీరు? 1 గంటలో మీకు సబ్మిట్ చేస్తానండి. సరే తల్లి, మీరు అంతా కూర్చోండి. మీ కంప్లైంట్స్ పంచాయతీ రిజిస్టర్లో రాసాము. అవి ఖచ్చితంగా ఒకసారి రిజిస్టర్లోకి వెళ్తే పరిష్కారం అయ్యే వరకు అవి మూతపడవు. మీకు జరిగిన బాధని మేము అర్థం చేసుకున్నాము. మీ ల్యాండ్ గురించి ఫారెస్ట్ రైట్స్ ఆఫీసర్స్తో మాట్లాడి మీకు హక్కులు ఉంటాయి, ఎక్కడ ఇబ్బంది జరిగింది అనేది మేము మాట్లాడి మీకు ఎక్కడ ఇప్పించాలి ఏంటి ఇష్యూ అనేది వివరంగా చెప్తాం. ఒకసారి ఆఫీస్కి రండి.
మా తరపున మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నా ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరికి భయపడకండి. మా దగ్గరకు వచ్చి నాతో కానీ సర్పంచ్ గారితో కానీ కనీసం సాయి గారికైనా చెప్పండి. తర్వాత స్కూల్ విషయం, ఆహారం సరిగ్గా ఉండట్లే అని మీరు అంటున్నారు, ఉందని వాళ్ళు అంటున్నారు. మేము ఒకసారి వెళ్ళి ఇన్స్పెక్షన్ చేసి ఏ విషయం డిఓ గారి దగ్గర దృష్టికి తీసుకెళ్తాం. టీచర్ల గురించి, తిండి గురించి మీరేం దిగులు చెందకండి, కూర్చోవచ్చు. కాదయ్యా, వాళ్ళు ఏం రమ్మంటారు, వాళ్ళు కూలీనాలు చేసి బతుకునే వాళ్ళు. వాళ్ళకు మీ దగ్గర సమస్య చెప్పడానికి వస్తే వచ్చే కూలీనాలు డబ్బులు కూడా పోతాయి కదా. వచ్చినప్పుడు మీరు ఉంటారు, వాళ్ళకు కూలీనాలు డబ్బులు పోతాది. ఎట్టయ్యా సమస్య తీరేది? కదా వాళ్ళు చెప్పినట్టు ఈసారి మమ్మల్ని గెలిపించండి. మీ చిటికలో తీర్చేస్తాను నేను. చెప్పనా? ప్రపంచంలో ఎంతటి బలవంతుడైనా ఒకప్పుడని అనుకున్న చోట విరగొట్టలేడు. మాకు కూడా సమస్యను పరిష్కరించడానికి ఎంత సమయం పడుతుందో మాకు తెలియదు. సభా సంస్కారాన్ని పాటించండి. మా చేతిలో ఉన్న విషయాలను మేము వెంటనే చేయగలం, చేస్తున్నాం. మా దగ్గర రికార్డు ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. కావాలంటే సాయి దగ్గరకు వచ్చి మీ దగ్గర ఏమున్నా అడిగి తెలుసుకోండి. ఏమయ్యా ఆగండి, కూర్చోండియా మీరు. ఆగండి, ఎందుకు కింద కూర్చుంటున్నారు? ముందే చెప్పాను కదా, ఎందుకు భయపడమాకండి అని చెప్పి. ఈ గ్రామాలు రాకముందే మీ గూడాలు ఉన్నాయండి. ఎందుకు ఇదేమైనా తెల్లదొరల కాలం అనుకుంటున్నారా, లేకపోతే రాజుల కాలం అనుకుంటున్నారా? ఇది రాజ్యాంగం ఇచ్చిన కాలం. రాజ్యాంగం అనేది ఒకటి ఉంది. అది ఇక్కడ ఉన్న ఈ సభలో ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన హక్కు ఇచ్చింది. మీరు ఎవరి కింద ఎక్కువ కాదు, ఇక్కడ ఎవరు తక్కువ కాదు. అర్థమైందా? జాగ్రత్తగా ఉండండి, ధైర్యంగా ఉండండి, ధైర్యంగా తిరగండి అయ్యా. సరేనా? మీ సమస్యని పంచాయతీకి చెప్పారు, ఆఫీసర్లకు చెప్పారు, మీడియాకి చెప్పారు. మీ సమస్య అందరు బయటికి తెలిసింది. పదండి, అక్కడ కూర్చోండి, కూర్చోండి. కూర్చోబెడతావు, వాళ్ళకి మర్యాద పిలిపించాడు. ఆ మర్యాద తగ్గింది ఇక్కడ వాళ్ళు కూర్చోవడం వల్ల. మర్యాద తగ్గిందా? వాళ్ళు మనుషులేనయ్యా. ఈ భూమి మీద పెట్టింది నువ్వే, ఆ భూమి మీద పెట్టింది కూడా వాళ్ళే. ఇక్కడే కలుస్తావు, ఈ మట్లోనే కలుస్తావు నువ్వు, వాళ్ళు ఈ మట్లోనే కలుస్తారు. ఏంది నీకెక్కువ, వాళ్ళకి తక్కువ? పట్న విషయాలు పట్టణంలో చూస్తే ఇక్కడ కాదు, నేను పల్లెటూరు మర్యాద ఉంటుంది. నేను మీడియాలాగా వాళ్ళకి హెల్ప్ చేయలేదు, అర్థమైందా? మానవత్వంతో మనిషిలాగా వాళ్ళకి ధైర్యాన్ని ఇచ్చాను. సైలెంట్ గా ఉండండి, మర్యాదగా. సర్పంచ్ గారు మిమ్మల్ని పెద్ద మనిషి వచ్చి కూర్చోబెట్టినప్పుడు ఎక్కువ మాట్లాడారు. మానవ హక్కులకు మీరు భంగం కలిగిస్తున్నారు. దయచేసి సభా సంస్కారాన్ని మీరు కూడా పాటించాలి. మీరంటే బయటికి వస్తారండి, ఆయన తెలియదు సర్పంచ్ అంటే. ఉండండి అయ్యా, 2 నిమిషాలు ఉండండి. ఇప్పుడు వస్తున్నారు నిరుద్యోగ యువత. వీడు నా ఫ్రెండ్, నా కొండ అండా దండ. ఈ వీటిలో ఎవరంత ఉంటాడు. సర్పంచ్ గారికి నమస్కారం, దొరగారికి నమస్కారం, సభామిత్రులందరికీ నమస్కారం. ఈ సభలో పంచాయతీ తేల్చడం కష్టం, కానీ నిరుద్యోగం పంచాయతీ తేల్చడం ఇంకా కష్టం అండి. మరే ఈయన ఇక్కడ ఉన్నాడా? ఆయనట్టే ఈ రోజు పంచాయతీ కూడా. తిరిగి వెళ్ళిపోండి. ఏంటండి, ఏం మాట్లాడుతున్నారు? అవకుండా తిరిగి వెళ్ళిపోతే మీ కుర్చీలో ఆడేస్తాడండి. మీ పార్టీ ప్రచారాలకి ఎవడు వస్తాడండి? నేర్చుకుంటారులే కానీ మీ తాతగారు మీకు 100 ఎకరాలు రాస్తే మా తాత మాకు పక్కనోడికి రాశారు. మీకు మాకు మా ప్రభు, మీ సాయాలు మాకు వద్దయ్యా. మాకు సాయాలు చేయడానికి NGO వాళ్ళు వచ్చారట, వాళ్ళు చూసుకుంటారు. వచ్చారు. ఇగో మా NGO మాటల్లోనే వచ్చారు. సర్పంచ్ గారు, మా పేరులోనే ఉందండి నిరుద్యోగ యువత అని. కాబట్టి మీకు మా ప్రాబ్లం సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఇదిగోండి, ఈ సభలో, ఈ పంచాయత్ సభలో ఆడవాళ్ళ గురించి, గిరిజనుల గురించి, అందరి సమస్యల గురించి మాట్లాడుతున్నారు, భరోసాలు ఇస్తున్నారు భవిష్యత్తు గురించి. కానీ మేమే కదా వీళ్ళ భవిష్యత్తు, ఈ పంచాయత్ భవిష్యత్తే మేము కదా. అలాంటిది మరి మా గురించి ఎవరండి పట్టించుకోరు? ఎందుకు మా గురించి ఎవరు మాట్లాడడం లేదు? చెప్పండి. నువ్వు చెప్పమ్మా. నువ్వు ఏమండి, మేము ఇక్కడే పుట్టి పెరిగాము, ఇక్కడే చదువుకున్నాము. మా ఊరి గురించి మాకు తెలుసు, కాబట్టి మేము ఇక్కడే ఉద్యోగాలు చేసి మా గ్రామాన్ని అభివృద్ధి చెందాం అనుకుంటున్నాం సర్పంచ్ గారు. కానీ ఎక్కడ ఏ అవకాశాలు లేవే. లేకపోగా ఆఖరికి మా బతుకెలా అయిందో తెలుసా? మా ఊరే మమ్మల్ని పట్టించుకోవట్లేదు సర్పంచ్ గారు. మీరున్నారని ధైర్యం అన్నా మాకు. పోనీ 5 సంవత్సరాల క్రితం ఎలక్షన్లు జరిగాయి.
చెప్పనివ్వండి అన్న. 5 సంవత్సరాల క్రితం సర్పంచ్ ఎలక్షన్లు జరిగాయి. అప్పుడు మీరు పెద్ద పెద్ద మాటలతో పెద్ద చేశారు కదా. ఏమన్నారు? అరే యువతేరా ఈ ఊరికి మాణిక్యాలని చెప్పి పెద్ద మాటలు మాట్లాడారు. కానీ ఇప్పుడు మా కళలు నేలు రాలిపోతుంటే మీకు అసలు ఏమన్నా పట్టింపు ఉందా సర్పంచ్ గారు? చెప్పండి. ఈ ఊరు నుంచి మాకు మంచి అంత జరిగిందో లేదో తెలియదు, కానీ చెడు కుతంత్రాలు మాత్రం మేము యువత ఎంత బలవుతున్నామో తెలుసా సర్పంచ్ గారు మీకు? ఇదిగో ఎవరో కాదు, ఈ పెద్ద మనిషే మా యువతని డబ్బులకి బిర్యానీ ప్యాకెట్లు ఆశ చూపించి ఈయన పార్టీ ప్రచారానికి గొడవలకి తిప్పుకుంటున్నాడు. మేము ఎప్పుడు ఈయన కాలు కింద పడి బతకాలన్నా? మేము డెవలప్ అవ్వకపోతే ఈ గ్రామం ఎలా డెవలప్ అవుతుందండి? నాకు చెప్పండి. పొద్దున్న లెగిస్తే ఇంట్లో అమ్మా నాన్న అరే ఉద్యోగం ఏదమ్మా అని అడుగుతారు. బయటకు వస్తే ఇదిగో ఈ గ్రామ ప్రజలందరూ డిగ్రీలు ఉన్నాయి కానీ ఉద్యోగాలు లేవంటే అని అడుగుతారు. మేము ఎక్కడని ఎవరికని చెప్పుకోవాలండి మా బాధ? పోనీ అన్నీ ఉండి అల్లుడి నోట్లో సేనన్నట్టు మీరు చెప్పినట్టు ఏంటి ఇది సాఫ్ట్వేర్ ట్రైనింగ్లు నేర్చుకున్నామండి. ఇక్కడ ఏ కంపెనీయో ఫ్యాక్టరీలో వస్తే అనుకున్నాం, కానీ ఏది అదిగో ఇదిగో వచ్చేస్తున్నాయని హడావిడి చేశారు తప్ప ఒక ఫ్యాక్టరీ లేదు, ఒక కంపెనీ లేదు. చిన్న స్కిల్స్ పోని ఏది మన పెయింటింగ్, టైలరింగ్, ఇంకా మొబైల్ రిపేర్లు ఇవి కూడా నేర్చుకున్నాం. ఆఖరికి క్రాచెట్ పని అండి, అదే మన అమ్మమ్మ గారి కాలంలో ఉండేదే, అది కూడా నేర్చుకున్నాం. అప్పట్లో ఖాళీగా కూర్చుని చేసేవాళ్ళు. ఇప్పుడు ఏ పనులు వెళ్ళి పట్టణంలో చేస్తే వేల రూపాయలు. అదే మీరు అక్కడికి వెళ్ళి చేయొచ్చు కదా అని మీరు అనొచ్చు, కానీ ఏం ఉపయోగం? మాకు ఇక్కడే చెయ్యాలని ఉందే, మన గ్రామం అభివృద్ధి అవ్వాలని ఉందే, కానీ ఇక్కడ ఒక్కళ్ళు కూడా మాకు బిజినెస్ చేయడానికి సపోర్ట్ చేయట్లేదు. సర్పంచ్ గారు ఏంటండి ఇది? పిఎం విశ్వకర్మ యోజన, 1 district 1 product, MSME ట్రైనింగ్ సెంటర్ అండ్ ఎంపవర్మెంట్ లో ఫండ్స్ అన్ని ఏమైపోతున్నాయి సర్పంచ్ గారు? మాకు అవగాహన లేదనుకుంటున్నారా మీరు వీటన్నిటి మీద? మాకేం తెలియదు అనుకుంటున్నారా? ఏంటండి ఇప్పుడు మీరు నేర్చుకున్న స్కిల్స్ మీరు సాఫ్ట్వేర్ చేయాలని రూల్ ఏముంది? పొలాలు ఉన్నాయి, సరే చేస్తాము. అగ్రికల్చరల్ ఏంటండి? సీజనల్ ప్రోడక్ట్ కదా, ఒకసారి వస్తుంది ఒకసారి రాదు. అయినా మీరు మమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ నాన్న ఏమని పెంచారు? అరే ఎగ్జామ్లు చదవండి, గవర్నమెంట్ ఎగ్జామ్లు అని చదివిపించి సడన్ గా అగ్రికల్చర్ లో కంటే మేము ఏం చేస్తామండి? చెప్పండి, మేము ఏం చేస్తాం? మాకు ఏం నేర్పించుకుంటా? నేను చెప్తాను, 2 నిమిషాలు ఆగండి. అమ్మ పావని సర్పంచ్ గారు, మీ యువత కేవలం మా వెల్పూర్ గ్రామంకే కాదమ్మా, మొత్తం దేశానికి కూడా భవిష్యత్తు. నేను మీకోసం చాలా వరకు నా పట్ల నా ప్రయత్నం చేస్తూనే ఉన్నాను. నేను స్పీచ్ చెప్పినప్పుడు మీరు లేనట్టున్నారమ్మా. నేను మీకోసం ఒక స్కీమ్ కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. మాకు ముద్ర లోన్స్ ఇప్పించండి సర్పంచ్ గారు. అవునండి, దాని గురించి కూడా మాట్లాడదాము. మొదటగా మీరు ఏదైతే మేము అమ్మమ్మల నుంచి నేర్చుకున్నాము, ట్రెడిషనల్ గా నేర్చుకున్నామని అన్నారు కదమ్మా. అవునండి. ఆ స్ఫూర్తి స్కీమ్ లోని ట్రెడిషనల్ ఇండస్ట్రీస్ మాత్రమే మేము మన దేశానికి తెస్తున్నాం, మన గ్రామానికి తెస్తున్నాం. ఇలా చేయడం తోటి కేవలం మీకు మాత్రమే కాదమ్మా, మొత్తం నిజామాబాద్ డిస్ట్రిక్ట్ అంతటికీ కూడా మనమే ఉద్యోగాలు ఇస్తున్నాం. సరేనా తల్లి? అది కాకుండా ముద్రా లోన్స్ అని కూడా అడిగారు, దాని గురించి మన పంచాయత్ సెక్రటరీ గారు కూడా మాట్లాడతారు. సరే, ఇది సరే. మరి మన యువత ఆన్లైన్ జాబ్ స్కామ్స్ వల్ల పడుతుందన్న కబురు మీ ఆఫీస్ వర్క్ అన్న వస్తుందా సర్పంచ్ గారు? అదేంటండి? యువత ఎంత మంది డబ్బులు కోల్పోతున్నారో తెలుస్తుందా? ఆ స్కామ్స్ వల్ల ఎన్ని సైబర్ క్రైమ్స్ నోటెడ్ అవుతున్నాయో తెలుస్తుందా మీకు? మీకు అన్ని అయినా ఏం పట్టింపు కాదు కదా. మీకు ఎప్పుడు మీ సర్పంచ్ కూర్చుని ఎలా కాపాడుకోవాలన్నదే కదా అసలైన. ఈసారి మమ్మల్ని గెలిపించాను, మేము చూసుకుంటామండి. నువ్వు ఆగలేవయ్యా, నువ్వు ఏం చేసావు మేము చూసాంలే. కానీ ఎస్ఐ గారు ఏంటండి సైబర్ క్రైమ్లు అవుతున్నాయంట, అవేర్నెస్ ప్రోగ్రాంలు కానీ వాళ్ళ సమస్యలు కానీ సాల్వ్ చేయడానికి ఏమైనా మీరు చేశారా? చేసరే ఉన్నాం కదా, ఎన్ని కేసులు 1,00,000 కేసులు వస్తాయి. ఇందులో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది, కొంచెం బాగా ఒప్పు పట్టాలి. సైబర్ క్రైమ్ అనేది ఊరికి ప్రకారం కాదండి, దేశం ప్రకారంగా ఉంది. ఎన్ని కేసులు రోజు నమోదవుతున్నాయో తెలుసా? దీనికి తగ్గట్టుగా మేము ఒక టీం సెట్ చేసాం. ఆ టీం అనేది ప్రతిరోజు చేస్తుంది అనమాట. ప్రాసెస్ చేయడానికి టైం పడుతుంది. ఆ టైంని బట్టి మేము వాళ్ళకి రిజల్ట్ ఇస్తాం. అంతవరకు మీరు వేచి చూడాలి, తప్పదు. కాదు సర్పంచ్ గారు, ఒక మాట ఇందాక ఆమె చెప్తున్నప్పుడు మన బాలగారు ఒక మాట అన్నారు, మీకు చదువుకున్నారు కదా అయితే ఏమి పొలం పనులు చేసుకున్నారు, 30 ఏళ్ళ మించి చేస్తాడు పొలం, కానీ యాడ మిగులుతుంది నాకే మిగిలట్లా. ఆ పిల్లకాయల పాపం ఏం చేస్తారు వ్యవసాయం? చదువుకున్నారు, కొత్త టెక్నాలజీ తెలుసుకుంటే ఎన్నో వేలగదాలుగా గొప్పగా చేస్తాయి. అది కమిషన్ తెలియదు అనుకుంటా. నేను మా నాయన చదువుకోవడానికి పంపించింటే చెప్పి మా నోరు మీడియం కాదు, దానికి పరిష్కారం చూపించండి. అందులో చూపిస్తా, మీరు కూర్చోండి.
కూర్చోండి అయ్యా. సెక్రటరీ గారు ఆ లోన్స్ గురించి మాట్లాడండి కొంచెం. నమస్తే అమ్మ, మీ బాధను నేను అర్థం చేసుకోగలను. యువత లేనిదే మన అభివృద్ధి అసాధ్యం. మేము మీ స్థాయి నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మీ కష్టాలు మాకు తెలుసు. మిమ్మల్ని ముందుగా పెద్ద మనుషులు వేరే వాటికి వాడుకుంటున్నారు, క్యాంపెయిన్లు చేస్తున్నారు అని చెప్పారు కదా. సరే సరే, మాట్లాడుతున్నప్పుడు మీరు మాట్లాడకండి. ఈ విషయం గురించి విలేజ్ విజిలెన్స్ ఫైల్ మెయింటైన్ చేస్తున్నాం, ఇందులో మెన్షన్ చేస్తాం. మీరు ఒకసారి వచ్చి మీ వివరాలు చెప్పండి, ఎవరు ఏం చేస్తున్నారు అనేది. మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపిస్తాం. తర్వాత స్కీమ్స్ గురించి అడిగారు కదా, మేము ఆల్రెడీ మాట్లాడామండి. పిఎం విశ్వకర్మ యోజన, 1 district 1 product, ఎంఎస్ఎంఈస్ గురించి మేము మాట్లాడాం. వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ యూనిట్, స్కిల్ సెంటర్స్ పంపిస్తామని చెప్పారు. కాకపోతే మనకు నిధుల కొరత కారణంగా వాళ్ళు మన దగ్గరకు పంపించడానికి ఇంకొంచెం సమయం పడుతుంది. ఒక 2-3 నెలలు టైం పడుతుంది. సహకరించండి, ఖచ్చితంగా వస్తాయి. మీకు జాబ్ అప్డేట్స్ అనేది వాట్సాప్ గ్రూప్స్ తయారు చేశాం కదండి, అందులో పంపిస్తాం. తర్వాత ఆన్లైన్ స్కామ్స్, జాబ్ స్కామ్స్ అంటున్నారు కదా, అవి మా దృష్టికి వచ్చాయండి, నేను తెలుసుకున్నాను. వీటి గురించి సపరేట్ క్యాంపెయిన్స్ క్రియేట్ చేద్దాం అనుకున్నాము. అవి కూడా ఫార్వర్డ్ చేస్తానండి వాట్సాప్లో. ఆ రోజు ఖచ్చితంగా మీ యూత్ అంతా వచ్చి అటెండ్ అవ్వండి, నష్టపోకుండా ఉంటారు. కాదు సర్పంచ్, ఒక నిమిషము. ఈ పిల్లకాయల పాపం వాళ్ళ అమ్మ నాయన కూలీ చేసుకొని వచ్చిన డబ్బులు వారంలో 5 రోజులు మేము ఇంటర్వ్యూ పోతానమ్మా అని అంటారే ఉంటారు. కానీ పాపం వాళ్ళకి జాబ్ వచ్చిందిరా పెట్టిందిరా, వాళ్ళ అమ్మ నాయన చేసిన కూలీ నాలి మొత్తము వాళ్ళు తిరిగే ఛార్జీలుగా అయిపోతుంది. తొందరగా పరిష్కారం చూపించండి వాళ్ళకి. అబ్బా ఏం మాట్లాడతారమ్మా మీరు? అన్ని మా మీద మమ్మల్ని మాట్లాడడం కాదు, ప్రతిసారి పరిష్కారం గురించి ఆలోచించండి. పాయింట్ ఇక్కడ 5 ఏళ్ల నుంచి నువ్వు కాదు 3 మీరు కూడా ఇరువైపులా సభా సంస్కారాన్ని పాటించండి. మీకు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయండి? నమస్కారం అండి, నేను కంప్యూటర్ సైన్స్ చదివానండి. నాకు సాఫ్ట్వేర్ జాబ్ కూడా వచ్చిందండి. సాఫ్ట్వేర్కి ఏం కావాలండి? ల్యాప్టాప్ కావాలండి. ల్యాప్టాప్కి ఏం కావాలండి? ఇంటర్నెట్ కావాలి. ఇంటర్నెట్కి ఏం కావాలండి? కరెంట్ కావాలి. కానీ మన ఊర్లో లైన్ మీద తప్పితే కరెంట్ ఉండదు. మరే అది పరిస్థితి. ఆనాడు వైర్లేమో లాగుతానే ఉన్నారండి. అబ్బా 5G స్పీడ్ ఇంటర్నెట్ వస్తుందేమో, ఊరికి పండుగ చేసుకొచ్చామో అని అనుకున్నాండి. దెబ్బకి ఏమైందంటే గిర్రా సున్నా తిరుగుతూనే ఉందండి. అసలు ఈ తిరగడం ఇంకేం చేశారో తెలుసా అండి సర్పంచ్ గారు? ఒక కాల్ వచ్చిందండి, అన్నారు ఉద్యోగం తీసుకో పెట్టి పట్టా సర్దుకుని పారిపో అన్నారండి. ఏం చేస్తామండి? అంటే కనీసం ఇంటర్నెట్ ఇంకా కరెంటు లేని దీన స్థితిలో మేము ఉన్నామండి. కానీ పార్టీ ప్రచారాలకి పెద్ద ఫ్లెక్సీలు, జనరేటర్లు, డీజే బాక్స్లు, అమ్మో నియోజకవర్గం ఎమ్మెల్యే కంటే పెద్ద కట్అవుట్ అండి బాబు. తెచ్చుకోండి, మేము చూస్తాం ఎక్కడి నుంచి వస్తారో. మేము చేత జరుగుతున్నాం కాబట్టి ఒకటే సర్పంచ్ గారు మాకు కరెంటు, ఇంటర్నెట్ సౌకర్యాలు విధించండి. నెక్స్ట్ అలాగా ఎలక్షన్లు వస్తున్నాయి, మరి ప్రచారాలు చేయాలి, అన్ని చేయాలి. మరి వేయాలి కదా అండి, చూసుకోండి. మరి మేమేనా క్యాంపెయిన్ చేసేది? సర్పంచ్ గారు మిమ్మల్ని చూసుకొని రెచ్చిపోతారు, కొంచెం కంట్రోల్ పెట్టుకోండి. మేము ఎవరిని కంట్రోల్ పెట్టాలో మాకు తెలుసులే, కానీ నువ్వు ఉండు. ఏమయ్యా సర్వేయర్ గారు వచ్చారా? జూనియర్ ఇంజనీర్ గారు ఏమయ్యా, మొన్న ఆ పిఎం వాణి స్కీములతో లైన్లు కలిపేస్తున్నామయ్యా, 2 రోజులు 3 రోజులు అయిపోద్దని అంటువి, ఏమైంది? డివిజన్ వారీగా చేస్తున్నాము, ఫండ్స్ అనేవి ఒకేసారి జరుగుతూ ఉందండి. వాళ్ళు చెప్పింది కూడా కరెక్టే, నిరుద్యోగం వల్ల చాలా ఇబ్బంది పడుతుంది. కాకపోతే మా ఇబ్బంది కూడా చూడగలిగింది. మేము పని చేస్తున్నాం, కాకపోతే మాకు కొద్దిగా టైం కావాలి. ఇప్పుడు టైం ఇప్పిస్తే జరుగుతాయమ్మా, అన్నీ జరుగుతాయి పనులు. సరేనండి. సర్పంచ్ గారు ఒక నిమిషం నేను మాట్లాడను. చెప్పండి. ఇది ఎట్లుందంటే చదువుకోకముందు కీకరకాయ అని, చదువుకున్నాక కాకరకాయ అని, ఇలాంటి మీలాంటి తక్కువ మాసం అన్నారంట ఎప్పుడో ఒకప్పుడు. అవునక్కో రాకముందు
రాజవ్యూహ వికాస్ స్కిల్ డెవలప్మెంట్ అని ఎన్నో పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. మీరు ఆ జమీందారు కలిసి వాళ్ళు చిల్లర రాజకీయాలకు వాడుతున్నారు ఈ రోజున. అబ్బో వాళ్ళు చెప్పేకి వచ్చిందమ్మా వయ్యారి. నువ్వు వచ్చావు మా ఫ్రెండ్ వీళ్ళు పవన్స్ పనులు చూసుకొని మాట్లాడకు. నేను కూడా అదే కదా పూసేది. మీరు కూర్చునే మేము కూడా కూసుకుంటాం. మన దేశానికి భవిష్యత్తు అయ్యా వాళ్ళు వెన్నుముక లాంటి వాళ్ళు. వాళ్ళకి కొంచెం చూడండి కొంచెం తొందరగా. సరేనండి, ఉండండి ఉండండి. విన్నావు కదా ఆకాశ్, పనులు జరుగుతున్నాయి. కొంచెం ఓపికగా ఉంటే మీకు కూడా కరెంట్ వస్తుంది, మీకు కూడా ఉద్యోగాలు వస్తాయి. అన్ని చేశారా నేను చూస్తానయ్యా. రేపు ఎలక్షన్లు వస్తున్నాయి చూసుకోండి. మరి ఈయన 4 రోజులు వచ్చినట్టే మనం చూసినట్టే. చూసుకో అన్నా, నేను మళ్ళీ వచ్చిన. ఇప్పుడు వస్తున్నారు మా ఊరు రైతు బిడ్డలు. వాళ్ళ పొరలు చుట్టుకుంటున్నా. పెద్ద మనుషులు అంతా ఈయన వ్యాపారమైనట్టున్నారు కదా. ఓ ఈ పెద్ద మనిషి కూడా ఈయన ఉన్నాడా? నమస్కారం సర్పంచ్. ఎట్లున్నాడు? దేవమ్మా నేనే మాట్లాడాలా? మీరు రారా? నువ్వు పక్కగా రా పొల్లగా. మాట్లాడబడుతుంది మాకెక్కడిస్తాలో మౌక మాట్లాడేందుకు. ఓలమ్మో ఓలమ్మో గీ పెద్ద మనిషి వచ్చినాడు. ఇంకా మా ఈ పొద్దుకి మా పంచాయతీ వెళ్ళట్టే సర్పంచ్. చూసినవా సర్పంచ్? గిట్లనే మేము గోసలు చెప్పుకుందామని వచ్చిన ప్రతిసారి మధ్య కత్తడు పుల్లలు పెడతాడు. ఇక మేము ఏడొచ్చి చెప్పుకుంటాం మా గోసలు. ఎందుకమ్మా అట్లా మొత్తుకుంటున్నావు? ఏందో నీ బాధ చెప్పిట్టు కొంచెం. అది కాదు సర్పంచ్, 3 దినాల పొద్దుకి మా చేనుల మేసే 2 గొర్రెలు ఓ మేక గాయమైనాయి. ఈ పెద్ద మనిషి ఎత్తుకొని పోయిండు. ఆ పొద్దుకి నేను ఈ పెద్ద మనిషి మనుషులను చూసిన సర్పంచ్. నువ్వు బాగా రాదయ్యా. ఆ పొద్దుకి దున్నపోత ఆకారాలు వేసుకొని పెద్ద పెద్ద బలిసిన మనుషులు మూతుకు దస్తులు కట్టుకొని రాత్రి పూట పొలాల చుట్టూ తిరుగుతాండ్రు. ఊర్లే గా రాత్రి ఈ పెద్ద మనిషి మనుషులు కాకపోతే ఇంకోరు తిరుగుతారు. అట్లా నువ్వే చెప్పు సర్పంచ్. అన్నా మీరు ఆగుర్రి. ఇక అట్లయితే అట్లా అని నేను పోలీసు వాళ్ళ తానబోయినా. పోతే మనుషుల్ని అయితే ఫోటో పట్టుకొని ఎత్తుకచ్చు, గొర్రెలను మేకలను ఏడికైనా ఎత్తుకుతామమ్మా. ఇక అట్లా చెప్తే ఊర్లో ఉన్న గొర్రెలు అన్ని నీయే అంటావు, సాల్గని తీపో అని పంపిరి. అసలే అందులో గొర్రెకు వాళ్ళంతా దద్దులైనాయి. ఏం రోగం సోకిందో ఏమో, అది తిన్నోడి పొద్దుకి చచ్చినట్టు. చూపించుకోపో, అది పెట్టాడు పార్టీలో నీకు. అయ్యో మాకు పెట్టారా? అమ్మో పోయా సారే, మేమే వచ్చినా మీ దగ్గరికి. సరే చెప్పండి అమ్మా. నాకెరకయ్యి ఆ పోలీసు వాళ్ళే ఇంత పాలు పంచుకున్నారేమో వాళ్ళ. నేనే కాదు సర్పంచ్, ఇగో మా బుజ్జిని కూడా తెచ్చిన. ఈమె కూడా గోస చెప్పుకుంటుంది. ఏమండి ఎస్ఐ గారు, ఆ గొర్రెల కోసం పాపం గొర్రెల ప్రాబ్లం ఉందని వస్తే దాన్నైనా చూడొచ్చు కదండి. సాయంత్రానికి ఆ కేసులు మా కానిస్టేబుల్ పంపించి వాళ్ళ బాధ నేను చూస్తాను. ఓకేనా? సరే అండి, చెప్పండి అమ్మా మీకేముంది? సర్పంచ్ ఎప్పుడో ఎలక్షన్ అప్పుడు చూసాను, మళ్ళీ ఇప్పుడే చూడటం మిమ్మల్ని. రాగమ్మా చెప్ప నీకు, నేనేదో పనుల్లో పని చేసుకుంటాను, ఆ చేసే పనిగా డబ్బులు రావు. ఆ ఉప సర్పంచ్ అమ్మ వచ్చింది ఎలక్షన్ లో, ఏదో ప్రభుత్వ పథకాలు అనింది. ఆ పథకాలు లేవు, ఉపాధి లేదు. ప్రభుత్వ పథకాలు అన్నారు కానీ ఆ పథకాలు కనిపించట్లేదు, మాకు ఉపాధి లేదు. మీ మాటలు అనుకుని ఇలా కూర్చున్నాం అనుకోండి, కుక్కతో పుట్టుకుని గోదావరి ఎదురుపై మా బతుకులు. ఇంకా స్కీమ్ కింద ఖచ్చితంగా 100 రోజులు పని కల్పిస్తాము. దాంట్లో 33% మంది ఆడవాళ్లే ఉన్నారు. ఖచ్చితంగా ఉండాలి. మీకు ఖచ్చితంగా పని ఇప్పించాలంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని పంచాయతీ సెక్రటరీ గారికి ఇవ్వండి. మీకు ఖచ్చితంగా పని కల్పించే బాధ్యత నాది. అవేమమ్మా వారికి వచ్చేటట్టు చూడండి అమ్మా, కొంచెమైనా మీకు ఖచ్చితంగా వస్తుందమ్మా. వచ్చినట్టే చూసినట్టే. నమస్తే సర్పంచ్. ఏ మా భూములు మాకు కాకుండా పోతున్నాయి, ఏమైనా వస్తారు ఈ పెద్ద మనుషులు వస్తారు, పెద్ద మనుషులు మా భూములను కబ్జా చేస్తారు. పోయి ఈ మధ్య కొత్త ఇది ఒకటి షురు అయింది. సర్కారు వాళ్ళు వస్తారు, కంచెలు వేస్తారు, మా భూములను వాళ్ళు తీసుకుపోతారు. పట్టాల మీద పాస్బుక్లనేమో మా పేర్లు ఉన్నాయి. ఏళ్ళ తరబడి మేమే దున్నుతున్నాం, మేమే వండిస్తున్నాము.
ఇప్పుడు కొత్తగా వచ్చి మా భూములు అంటే మేమేం చేయాలయ్యా? జరా అది ఏందో చూడరాదు జరా. విఆర్ఓ గారు, రైతులండి తరతరాలుగా పండించుకుంటున్నారు ఆ భూమి మీద, అది కూడా మనదే అంటే అలా చెప్పి లాక్కుంటే వాళ్ళన్నా సరే ఏం చేస్తారయ్యా? కాదు సార్, ఆ భూములన్నీ గవర్నమెంట్ భూములు అండి. ఇప్పుడు కొత్తగా కంపెనీ పెట్టాల్సిన అవసరం ఉందని ఆ భూములు తీసుకోవడం జరిగింది. ఇన్ని రోజులుగా వారే పండించుకున్నారు. ఇప్పుడు కంపెనీలు పెట్టుకుంటా పోతే పొలాలను అమ్ముకొని ఎవడు పండిస్తాడు, ఎవడు తింటాడు, ఏం తింటాడు? ఆయన పట్టాలు పాస్బుక్ల మీద మా పేర్లు ఉన్నాక గవర్నమెంట్ భూములు ఎట్లయితే సర్పంచ్? నువ్వే చెప్పు. కాదు సార్, ఆ భూములన్నీ పట్ట భూములు ఏం తీసుకోలేము సార్. పట్ట భూములు ఒకవేళ వాళ్ళకి కనిపించి ఉంటే మేము 2 రోజుల్లో కరెక్ట్గా చేస్తాము. దాంట్లో ఏమైనా ఇష్యూస్ ఉండొచ్చు, చూస్తాం. ఖచ్చితంగా చూస్తాం సార్. ఆయనకి ఇన్ని రోజులు ఏంది ఇవాళ గుర్తొచ్చింది రైతులని. నువ్వు 10 సార్లు తీసుకురావద్దు, 10 సార్లు వద్దు. సర్పంచ్ గారు సరే మాట్లాడండి, నేను చూస్తాం. ఒక విషయం చెప్తాను, చెప్పండి. బయట ఊర్లో మనుషులు ఏదండి పంచాయతీ అని అంటారు. ఎందుకు తెలుసా? అది చులకనగా అనడం. పంచాయతీ ఉద్దేశం ఏంటి? ఎవరికైనా గ్రామంలో ఇబ్బందులు ఉంటే వాళ్ళు వచ్చి సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ సమస్యలకు పరిష్కారం ఏంటి అనేది పెద్దవాళ్ళు కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం వాళ్ళకి చెప్పడం ముఖ్య ఉద్దేశం. ఇక్కడికి వచ్చి మీ రాజకీయాలు చేస్తుంటే గ్రామ పంచాయతీ ఉద్దేశం ఎక్కడికి వెళ్తుంది? ఒక మాట సెక్రటరీ గారు, ప్రభుత్వం ఉండేది ఎందుకు? సమస్యలు రాకుండా చూసుకోవడానికే కదా. మేము చూసుకుంటున్నాం, మేము మాట్లాడుతున్నాం. సభా సంస్కారం చూడండి, సభా సంస్కారం పాటించండి. మాట్లాడుతున్నాను, ఇలా మధ్యలో రాకండి. మన ఉద్దేశం ఏంటనేది మర్చిపోకండి. మన గ్రామము బాల కార్మిక రహిత గ్రామంగా మిగిలిపోతే సరిపోద్దా? మిగతా అన్ని రంగాల్లోనూ మొత్తం దేశానికి ఆదర్శంగా నిలవాలని మనం చూస్తుంటే మీరు సహకరించాల్సింది పోయి ఇలా గొడవ పడుతుంటే మనం ఎప్పటికి ఎదుగుతాం? మేము ఎట్టయ్యా, మేము పరిష్కారం కోసం మాట్లాడుతున్నాం అంతే అయ్యా. మధ్యలో బాధితులతో మాట్లాడుతున్నాడు, మీరు మధ్యలోకి రాకండి. మేము మాట్లాడుకోండి, పరిష్కారం చెప్పిన తర్వాత మీరు మాట్లాడుకోండి. సరే అమ్మా, మీ గొర్రెలు మేకలు అన్నారు కదండి, వాటితో మీకు ఎంత అనుబంధం ఉంటుంది, అవి మీకు ఆస్తి లాంటివి అనేది మాకు తెలుసు, మేము అర్థం చేసుకోగలం. ఒకసారి వాటి వివరాలు సాయి దగ్గరకు వచ్చి మీరు వివరాలు పూర్తిగా చెప్తే చెప్పండి అమ్మా. అవి గుర్తించడంలో అతను కూడా సహకరిస్తాడు. ఎస్ఐ దగ్గరికి తీసుకెళ్తాము. నా దృష్టికి తీసుకురండి, నేను మాట్లాడతాను. తర్వాత మీ ఏ పెద్ద మనిషి ఇన్ఫ్లుయెన్స్ మీ దగ్గరకు ఉండదు. ఏమున్నా నా దగ్గర రండి, లేకుంటే సాయికి చెప్పినా పర్లేదు, నేను చూసుకుంటాను. ఇకపోతే గ్రామస్తులకి ఆ దద్దూరులో వచ్చిన మేకని తింటే ఎవరో ఒకరు నష్టపోతారు. ఒకరు తిన్నా మిగతా గ్రామస్తులందరికీ ఆరోగ్యం పాడవుతుంది, చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. కాబట్టి ఈ విషయాన్ని హెల్త్ అండ్ శానిటేషన్ డిపార్ట్మెంట్కి తీసుకెళ్తాం. మేడం, కొంచెం ఈ విషయం గురించి మీరు ఏం చేయగలరో చూడండి. సరే సరే, ఇప్పుడే చెప్పాను మీకు, ఇంకా మాట్లాడుతున్నాను బాధితులతో. పూజితక్క, మీకు ఏ స్కీమ్ కింద రావాలనేది ఒకసారి వచ్చి వివరంగా మీ వివరాలు చెప్పండి. మీరు చేసిన పనికి రాలేదన్నారు కదా, మేము ప్రతి నెల వచ్చే ఫండ్స్ అన్ని బయట నోటీస్ బోర్డులో పిన్ చేస్తున్నాం. ఒకవేళ మీకు అర్థం కాకపోతే సాయిని వచ్చి అడగండి, అతను వివరంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మీకు వర్తించకపోతే ఎందుకు వర్తించలేదు, ఎలా వర్తించాలనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, అడిగి తెలుసుకోండి. ఇంకా మీ ల్యాండ్ పట్టాలు ఇష్యూస్ అన్నారు కదా, అది కూడా ఒకసారి పోలీస్ దృష్టికి తీసుకెళ్తాను. ఒకవేళ కేసు అయితే ఫ్రీ లీగల్ ఎయిడ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తాం మేము. సరే, మీరు వాళ్ళు కోర్టుకు వెళ్ళినప్పుడు మా తరపున లాయర్ని పంపిస్తాం. వెళ్ళి ఎవరి వైపు న్యాయం ఉంటే వాళ్ళకి పట్టాలు అందేలా మేము చేస్తాం. మీరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు, పరిష్కారం మేము చూపిస్తాం. చూద్దాం, పరిష్కారం చేస్తామంటే చూద్దాం. చూడండి, మీరు కూర్చోండి. ఆ పోరి చెప్పిన దాన్ని బట్టి చూసి ఎట్లుందంటే, కష్టపడి కోడి గుడ్డెడితే కలుదైన ఫకీరుడు వచ్చి ఆమెటేసుకున్నాక కష్టపడి ఆమెను పెంచుకుంటుంటే దాన్ని దొంగలించడానికి ఏక్ సిగ్గులేదా? ఆయన తప్పు చేయడానికి నీకు సిగ్గు లేదా? అమ్మా, చెప్తున్నాను కదా తల్లి, ఎస్ఐ గారికి చెప్పాను, అన్ని పరిష్కరిస్తాం, ఏమి కంగారు పడద్దు. పోయిన గొర్రెలన్నీ కావాలి మాకు. కాదయ్యా సర్పంచ్, ఒక్క మాట. ఇందాక మన పోలీస్ గారు మాట్లాడుతూ సవాల్ వచ్చే సమస్యలు ఉన్నాయన్నారు. వీళ్ళకు ప్రజల సమస్య కన్నా ఆ జమీన్ గారు ఉన్నాడే వాడి సమస్యలే ఎక్కువ.
సరే సరే నేను చూసుకుంటాను, మీరు కంగారు పడద్దు. దయచేసి పెద్దవారి సభా సంస్కారాన్ని పాటించండి. మీరు చెప్తారయ్యా, పాటించరయ్యా. చాలా అందరికీ నమస్కారం. నమస్తే మేడం. నమస్తే. ఈరోజు కేవలం నేను మీ ఎంఆర్ఓగా కాకుండా మీ ఊరి మట్టి మనిషిగా, మీ ఇంటి ఆడపిల్లగా వచ్చాను. నేను నా వరకు ఆఫీస్కి వచ్చిన మీ అందరి సమస్యలను కూడాను చూశాను. ఏవైతే నోటిఫై అయినాయో నా నోటీస్కి వచ్చినవన్నీ సమస్యల్ని కూడాను నేను క్లియర్ చేశాను. కొన్ని కాస్త పెండింగ్లో ఉన్నాయి. అవి కేవలం నా ఒక్కదాని చేతుల మీదుగా జరిగేది కాదు, దానికి మీ అందరి సహకారం కూడా కావాలి. అండ్ పై ఆఫీసులు కూడా దీనికోసం చెప్పడం జరిగింది. కుమారి విషయం ఏదైతే ఉందో, అమ్మాయి కుమారిది, అది చాలా బాధాకరమైన విషయం. అవును మేడం. అది నా నోటీస్కి వచ్చింది. నేను దాన్ని పర్సనల్గా మన కలెక్టర్ గారితో కూడాను చెప్పాను. అది కేవలం ఒక అమ్మాయికి సంబంధించిన విషయమే కాదు, అది మన గ్రామానికి సంబంధించింది. మన రోడ్లు ఎంత నాణ్యత లేనివిగా ఉన్నాయో కూడాను తెలిసింది. దాన్ని పర్సనల్గా నేను కలెక్టర్ గారికి విన్నవించుకోవడంతో ఆమె ఈరోజు మన బీడీఓతో పాటు కూడాను వస్తున్నారు. స్పెసిఫిక్గా ఈరోజు నేను ఎందుకు పర్సనల్గా వచ్చి చెప్పడం జరుగుతుందంటే, అలా చెప్పడం వల్ల వెంటనే ఆమె విని దానికి ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇక్కడ ఈరోజు మన సమస్యలు వినడానికి, ఇంకేమైనా సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడానికి ఇక్కడికి వస్తున్నారు. దయచేసి మాతో, మా టీం వారితో కూడాను సహకరించి మీ సమస్యలన్నీ కూడా తెలుపుకొని విన్నవించుకుంటారని, ఎలాంటి గందరగోళాలు క్రియేట్ అవ్వకుండా చూసుకుంటారని ఆశిస్తున్నాను. సరే మేడం. ఎవరైతే భూ రికార్డ్స్ కోసం వచ్చారో, నోటిఫై అయ్యి ఉన్నాయో, అవన్నీ కూడాను క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. వాటి డేటా అంతా కూడాను నేను సర్పంచ్ గారికి ఇస్తున్నాను. అవి తర్వాత సర్పంచ్ గారు మీరు తర్వాత అవన్నీ వాళ్ళకి అందజేయండి. అందరు విన్నారు కదా, గ్రామస్తులంతా మీకు ఏ సమస్యలు ఉన్నా ఖచ్చితంగా విన్నవించుకోండి. ఆలోచించి మీకు ఏం ఉపయోగకరం అనేటివి ఖచ్చితంగా విన్నవించుకోండి. మీ పంచాయత్ సెక్రటరీని నేను వాగ్దానం చేస్తున్నాను. మీ పనులు అన్నీ, మీ సమస్యలన్నీ ఖచ్చితంగా పరిష్కారం అయ్యేలా నేను వాగ్దానం చేస్తున్నాను. తర్వాత సమస్యలు చెప్పేటప్పుడు ఒక్కొక్కరిగా మాత్రమే చెప్పండి. ఒకరు చెప్పేటప్పుడు ఇంకొకరు అరవకండి. వరుసగా ఒక్కొక్కరు చెప్తేనే అవి రికార్డులోకి ఎక్కుతాయి. ఆ రికార్డులో కరెక్ట్గా క్లియర్గా ఉంటేనే పై అధికారులు అప్రూవ్ చేస్తారు. ఒకరు మాట్లాడేటప్పుడు ఇంకొకరు దయచేసి మాట్లాడుకోకండి. ధన్యవాదాలు. దాంట్లోనే కాకుండా దాని పరిష్కారం చూసేలా తొందరగా చూడండి. దానికి సరే, నువ్వు మధ్యలో మాట్లాడమాక.